Hi children, how are you? I welcome all of you to our most effective IIT, JEE and NEET channel in Telugu states, the Mass Physics MNR. Children, today I am going to explain the motion in a plane, horizontal projectile motion part 2. ఆల్రెడీ మనం ఇదే సబ్ టాపిక్ నుంచి పార్ట్ 1 వీడియో మనం అద్భుతంగా చేసాం, అది మీరు నేర్చుకున్నారు. ఇప్పుడు ఇదే సబ్ టాపిక్ నుంచి అప్లికేషన్స్ నేను చెప్పబోతున్నాను. అంటే ఇండైరెక్ట్ గా ఒక అప్లికేషన్ ఒక ప్రాబ్లంతో ఈక్వల్ అన్నమాట. ఒక అప్లికేషన్ నీకు నేను చెప్పానంటే ఒక ప్రాబ్లం మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టే. కాబట్టి ఈ అప్లికేషన్స్ అన్ని పర్ఫెక్ట్ గా వింటే హారిజంటల్ ప్రొజెక్టైల్ మోషన్ అనే సబ్ టాపిక్ నుంచి వచ్చే ఏ ప్రాబ్లం అయినా మీరు సాల్వ్ చేయొచ్చు అనమాట. సో దీని తర్వాత ఇదే సబ్ టాపిక్ ని బేస్ చేసుకొని ఎక్సైజ్ 2 అండ్ ఎక్సైజ్ 3 బెస్ట్ ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ పార్ట్ 1 పార్ట్ 2 కాన్సెప్ట్ మీరు బాగా విని అప్పుడు బెస్ట్ ప్రాబ్లమ్స్ వీడియో వినండి. అప్పుడు పర్ఫెక్ట్నెస్ మీకు వచ్చేస్తుంది. ఓకేనా? సో టాపిక్ లోకి వెళ్దాం మనం అద్భుతంగా. రైట్. సో హారిజంటల్ ప్రొజెక్టైల్ మోషన్ లో అప్లికేషన్స్ ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం. రైట్. సో అప్లికేషన్ 1 చూద్దాం మనం. ఇఫ్ ఏ బాడీ ప్రొజెక్టెడ్ హారిజంటల్లీ with velocity u from the top of the tower strikes the ground at an angle 45 degrees అన్నాడు. క్లియర్? సో దాన్ని మనం ఇగో ఇలా మనం అద్భుతంగా నేర్చుకోవచ్చు, మామూలు కాదు. ఇగో ఇది టవర్ రా బాబులా అద్భుతంగా. ఇగో ఇది టవర్. సో ఈ టవర్ పై నుంచి బాడీని ప్రొజెక్ట్ చేశాడట. ఎంత స్పీడ్తో? హారిజంటల్ కదా, ux u కదా, 0 యాంగిల్తో హారిజంటల్ గా ఇలా ప్రొజెక్ట్ చేశాడు. సో హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ u మనకు తెలుసు, ఇది వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ 0. ఆల్రెడీ పార్ట్ 1 లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. క్లియర్? వెరీ గుడ్. సో ఈ బాడీ ఏమైందట, ఇలా వచ్చి ఇగో ఇక్కడ గ్రౌండ్ ను తాకిందట. క్వశ్చన్ చూడు. ఇఫ్ ఏ బాడీ ప్రొజెక్టెడ్ హారిజంటల్లీ విత్ వెలాసిటీ u స్పీడ్ తో ప్రొజెక్ట్ చేశాడు టవర్ పై నుంచి, ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ది టవర్ స్ట్రైక్స్ ద గ్రౌండ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees. అంటే ఈ బాడీ గ్రౌండ్ ని తాకిందనమాట. ఇది అదేదా ఎంత స్పీడ్ తో తాకింది? v కదా. వీని 2 కాంపోనెంట్స్ గా మనం రిజల్వ్ చేస్తాం కదా. ఇగో ఈ v వెలాసిటీని హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ vx u. ఇగో ఇదేంది నాన్న, వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ vy ఆన్ ది రూట్ ఆఫ్ 2gh అనొచ్చు. ఈ టవర్ హైట్ h అయితే ఇది 2gh, లేదా దీన్నే మనం gt అన్న. నేను ఆల్రెడీ పార్ట్ 1 లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఆఫ్టర్ ప్రొజెక్షన్, ఆఫ్టర్ టీ టైమ్ ఆఫ్ ప్రొజెక్షన్, ప్రొజెక్ట్ చేసిన టీ టైం తర్వాత ఎక్కడైతే అది గ్రౌండ్ ని తాకిద్దో అక్కడ హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ u అయిద్దని ఎక్స్ప్లెయిన్ చేశాను. వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ vy ఆన్ ది రూట్ ఆఫ్ 2h అండ్ gt, లేదా ఇదైనా వాడచ్చు ఇదైనా వాడచ్చు. దీని డెరివేషన్ నేను పార్ట్ 1 లో చెప్పాను. నేను ఇక్కడ డైరెక్ట్ రాసేస్తాను. క్లియర్? వెరీ గుడ్. సో ఈ వెలాసిటీ అట హారిజంటల్ తో ఎంత యాంగిల్ చేసిందట? హారిజంటల్ అంటే ఏందిరా? ఎక్స్ యాక్సిస్. హారిజంటల్ తో ఎర్త్ తో ఎంత యాంగిల్ చేసిందట? 45 degrees అన్నాడు. ఇది పాయింట్. అర్థమైందమ్మా? అయితే దెన్ ఈ టైం కనుక్కుందాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి పట్టే టైం కనుక్కుందాం ఇక్కడ. క్లియర్ అమ్మా? సో ఇప్పుడు దీన్ని నేను ఎలా రాయొచ్చు? ఇగో ఇది vx, ఇగో ఇలా చెప్తాను నేను నీకు అర్థం కావడానికి కోసం అద్భుతంగా. ఇగో ఇదేందమ్మా, ఇది vx, ఇదేందమ్మా v, ఇదేంది vy కదా. ఇగో ఇది vy. ఈ vyని నేను ఇలా రాస్తాను ఇక్కడ. ఇది vy. ఓకేనమ్మా? vx vy v. ఇగో vx తో ఎంత యాంగిల్ చేసింది నాన్న? 45 degrees. కాబట్టి ఇక్కడ tan 45 ఎలా రాయచ్చమ్మా? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అంటే ఏంది? vy బై vx. ఎస్, tan 45 అంటే tan 45 అంటే 1 కదా డైరెక్ట్ గా. వెరీ గుడ్, వెరీ నైస్. tan 45 అంటే ఎంత నాన్న? 1 ఈక్వల్ టు vy అంటే ఏంది? gt రాసేద్దాం మనం ప్రస్తుతానికి అయితే. gt బై vx అంటే ఏంది నాన్న? u. సో gt ఈజ్ ఈక్వల్ టు ఏంటి? u. నాకు కావాల్సింది t కదా. సో t ఈజ్ ఈక్వల్ u బై g.
టీ ఈజ్ ఈక్వల్ యూ బై జీ. అర్థమైందా? అంటే వెన్ ఇట్ మేక్స్ అన్ యాంగిల్ 45 degrees విత్ హారిజంటల్, అంటే ఎప్పుడైతే గ్రౌండ్ను తాకిందో, హారిజంటల్ గా ప్రొజెక్ట్ చేస్తే ఎప్పుడైతే గ్రౌండ్ను తాకిందో ఈ వెలాసిటీ వెక్టార్ హారిజంటల్ తో చేసే యాంగిల్ 45 degrees. అయితే అది ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి పట్టే టైం ఎంతట? యూ బై జీ. అంటే ఒక్క విషయం మనకు తెలిస్తే చాలు, అంటే ఎంత వెలాసిటీతో బాడీని ప్రొజెక్ట్ చేశాడో ఇస్తే చాలు. సపోజ్ యూ వెలాసిటీ 4 m/s స్పీడ్ తో వేసాడు అనుకో ఇట్లా, అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి పట్టే టైం ఏందిరా? టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4 m/s కదా, 4/g వాల్యూ 10 కథం వచ్చేస్తుంది మనకి. కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు యూ బై జీ. ఇలా చేయొచ్చు, రైట్ అమ్మా? వెరీ గుడ్. ఇది ఫస్ట్ అప్లికేషన్. సో అప్లికేషన్ 2, ఇప్పుడు a body is projected horizontally from the top of a tower. The line joining the point of projection and the strikes the point makes an angle 45 degrees with the ground అన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే చూడండి, ఇక్కడ అద్భుతంగా చూద్దాం మనం. ఇగో బాడీని టవర్ మీద నుంచి బాడీని ప్రొజెక్ట్ చేశాడట. ఎంత స్పీడ్తో ప్రొజెక్ట్ చేశాడు అనుకుందాం? హారిజంటల్ గా ప్రొజెక్ట్ చేశాడు కాబట్టి యూ. మనకు తెలుసు వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ 0. సో 100% బాడీ ఇగో గ్రౌండ్ని ఇగో ఇక్కడ తాకింది. అతను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ద లైన్ జైనింగ్ ద పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. ఇందులో మనకు తెలుసు ఇగో ఈ ఓ అనేది పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్, అంటే ఏ పాయింట్ నుంచి అయితే ప్రొజెక్ట్ చేశాడో అది పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ ఓ. గ్రౌండ్ని ఏ పాయింట్ దగ్గర తాకింది? పి అనే పాయింట్ దగ్గర తాకింది. కాదు, ఇదేంటిది? స్ట్రైకింగ్ పాయింట్ అంటది. ఎక్కడైతే గ్రౌండ్ని స్ట్రైక్ చేసిందో, తాకిందో అది స్ట్రైకింగ్ పాయింట్. సో పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ ని, స్ట్రైకింగ్ పాయింట్ ని కలిపే లైన్ ఉందట, ఇగో ఈ లైన్. అదే అన్నాడు ద లైన్ జాయినింగ్ ద పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ అంటే ఇగో ఇది, అండ్ ద స్ట్రైకింగ్ పాయింట్ అంటే ఇగో ఇది. ఈ రెండింటి కలప ఉన్నాడు లైన్. ఇగో ఈ లైన్ అట హారిజంటల్ తో, ఇగో ఇది హారిజంటల్ తో ఎంత యాంగిల్ చేసిందే బాబు? 45 degrees. ఇగో ఈ టవర్ హైట్ ఏముందో మనం హెచ్ అనుకుందాం, ఇగో దీన్ని ఏముందో మనం ఎక్స్ అనుకుందాం కదా. బాడీ ఇక్కడ నుంచి గ్రౌండ్ని ఇక్కడ తాకినప్పుడు హారిజంటల్ గా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు? ఎక్స్. వర్టికల్ గా ఎంత కిందకు వచ్చినట్టు? ఈ నుంచి ఇటుకు వస్తే ఎంత కిందకు వచ్చినట్టు? హెచ్. అంటే దిస్ ఈజ్ వర్టికల్ డిస్ప్లేస్మెంట్, దిస్ ఈజ్ హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ కదా. సో 45 degrees. ఇంతకుముందేమో గ్రౌండ్ను తాకినప్పుడు అగో ఆ వెలాసిటీ దీంతో చేసే వెక్టార్ అన్నాడు, యాంగిల్ అన్నాడు, అంతేనా? చూడు, గ్రౌండ్ను తాకినప్పుడు ఈ వెలాసిటీ వెక్టార్ అట హారిజంటల్ తో చేసే యాంగిల్ 45 అన్నాడు ఇందాక. ఇప్పుడు అట్లా కాదు, లైన్ జైనింగ్ ఇగో పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ ఇగో ఇది 45 degrees. క్లియర్ అమ్మా? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే tan 45 ఈజ్ ఈక్వల్ ఏం రాయితున్నాను? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. tan 45 ఈజ్ ఈక్వల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్, h బై x. tan 45 అంటే ఎంత? 1. h బై x. h ఈజ్ ఈక్వల్ ఎంత నాన్న? x. అంటే హారిజంటల్ గా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో వర్టికల్ కూడా అంతే డిస్టెన్స్ ట్రావెల్ చేసిందట. దాని మీనింగ్ అదేగా. అంటే హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఏందిరా? హాఫ్ GT². ఆల్రెడీ పార్ట్ 1 లో చెప్పాను నేను. వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఇది, హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ ఏందమ్మా? u ఇంటూ టీ. ఆల్రెడీ పార్ట్ 1 లో నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమే లేదా మళ్ళీ ఒకసారి నీ కోసం, నీ ఆరోగ్యం కోసం, ఇగో వర్టికల్ డిస్ప్లేస్మెంట్ అయినా హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ అయినా ఫార్ములా S ఈజ్ ఈక్వల్ టు UT ప్లస్ హాఫ్ AT² అనే కదా. సో ఇది వర్టికల్ డిస్ప్లేస్మెంట్ కాబట్టి SY UY AY. SY అంటే వర్టికల్ డిస్ప్లేస్మెంట్ H కదా, H. UY అంటే ఎదురా వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ 0, అంటే ఇదంతా 0. మిగిలింది ఏంటి? యాక్సిలరేషన్ ఇన్ Y డైరెక్షన్ ఏంటిది? ప్లస్ G. సో T² ఇగో H ఈజ్ ఈక్వల్ టు హాఫ్ GT². హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంది? ఇప్పుడు SX అనాలి, UX అనాలి, ఏమే AX T² అనాలి. SX హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ X కదా, X. UX అంటే ఏంది? హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ U కదా, U ఇంటూ T. యాక్సిలరేషన్ 0 కదా, హారిజంటల్ గా యాక్సిలరేషన్ 0. ఎందుకనేది పార్ట్ 1 లో అద్భుతంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. కాబట్టి ఏమిరా? X ఈజ్ ఈక్వల్ టు U ఇంటూ T. సో ఊకే చెప్పాం కదా డైరెక్ట్. ఎప్పుడైనా హారిజంటల్ గా బాడీని ప్రొజెక్ట్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక వర్టికల్ డిస్ప్లేస్మెంట్ హాఫ్ GT², హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ UT, అంతే కదా. ఎస్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి మరి? ఇక్కడ అన్లిమిటెడ్ మనకు కావాల్సింది ఏంది? ఇగో ఇక్కడ T కథం అయిపోయింది కదా. అప్పుడు ఇక్కడ ఏంది? ఇంకో T ఉంటుంది కదా, ఇంకోటి బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏందిరా? U. సో T కావాలి మనకి. T ఈజ్ ఈక్వల్ టు 2U బై G.
2u/g. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి బట్టి టైం ఏందే బాబు 2u/g. ఇక్కడ రెండు కండిషన్లు ఉన్నాయి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు టైం టేకనే, ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి బట్టే టైమే, ఇప్పుడు కూడా టైం టేకనే. బట్ ఇంతకుముందు ప్రాబ్లం ఏమో ఇగో వెలాసిటీ వెక్టార్ హారిజంటల్తో చేసే యాంగిల్ 45, ఇక్కడ 45 వచ్చింది. ఇప్పుడేమో పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ ని లేదా స్ట్రైకింగ్ పాయింట్ ని కలిపే లైను హారిజంటల్తో చేసే యాంగిల్ 45 డిగ్రీస్. దానికి దీనికి తేడా ఉంది. అక్కడేమో టైం టేకన్ ఈజ్ ఈక్వల్ u/g, ఇక్కడేమో ఇలా ఇచ్చినప్పుడు టైం టేకన్ ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి పట్టే టైం అనమాట ఇది కదా. ఈ టైం ఏమైంది 2u/g. అర్థమవుతుందమ్మా? వెరీ గుడ్. ఇక్కడ చూద్దాం, నెక్స్ట్ అప్లికేషన్లోకి ప్రవేశిద్దాం. అప్లికేషన్ 3. ఏ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ హారిజంటల్లీ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ఎ టవర్. The line joining the point of projection and the striking point makes an angle 45 degrees with the ground. Then the displacement అడిగాడు. ఇంతకు ముందు ప్రాబ్లమే సేమ్ అలాగే. అర్థమవుతుందమ్మా? వెరీ గుడ్, వెరీ నైస్. ఇగో ఇది ఏమే ఒక బాడీని ఇలా ప్రొజెక్ట్ చేశాడు రా. ux ఈజ్ ఈక్వల్ టు u. వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఏం రా 0. ఏమే ఇగో బాడీ ఇలా వచ్చి గ్రౌండ్ని తాకింది, ఇక్కడ గ్రౌండ్ని తాకింది. క్లియర్ అమ్మా? వెరీ గుడ్. దీని హైట్ ఎంత అనుకుందాం మనం h. దీని వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ తాకినప్పుడు వర్టికల్ డిస్ప్లేస్మెంట్ h, హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ h. మరి ఇది కూడా ఏమన్నాడు పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ o, స్ట్రైకింగ్ పాయింట్ని మనం p, గ్రౌండ్ని ఎక్కడ తాకిందో ఆ పాయింట్ని p అందాం మనం. పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ స్ట్రైకింగ్ పాయింట్ని కలిపే లైన్ ఒకటి ఉందే, ఇగో ఇది లైన్. ఈ లైన్ అట, ఈ లైన్ జాయినింగ్ ద 2 పాయింట్స్, ఈ లైన్ అట హారిజంటల్ తో చేసే యాంగిల్ ఎంతట 45 డిగ్రీస్. ఓకేనమ్మా? వెరీ గుడ్. అయితే డిస్ప్లేస్మెంట్ కావాలట తనకి. డిస్ప్లేస్మెంట్ అంటే ఏందమ్మా? ఇది ఓపీనే కదా డిస్ప్లేస్మెంట్ అంటే 100%. ఇగో ఇది డిస్ప్లేస్మెంట్. ఏమే ఇగో ఇది డిస్ప్లేస్మెంట్. ఎస్ ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్. ఓకేనా? రైట్. సో దీంట్లో మనం ఈ డిస్ప్లేస్మెంట్ అంటే డైరెక్ట్ గా మనం ఎలా రాయొచ్చు దీన్ని? ఇక్కడ h ఈజ్ ఈక్వల్ x కదా. ఎట్లా చూడు, tan 45 డిగ్రీస్ ఏమే ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ h/x. tan 45 అంటే ఎంత 1. సో h ఈజ్ ఈక్వల్ ఎంత నానా x, ఇంతకుముందు లాగానే. బట్ మనకు అడిగింది ఏంటి? డిస్ప్లేస్మెంట్ అడిగాడు. ఇది ఓపి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి OP² ఈజ్ ఈక్వల్ ఏమి నాన్న సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కదా, అంటే h² ప్లస్ x² కదా, h² ప్లస్ x². ఓపీని ఏమన్నా నేను? ఓపీ అంటే డిస్ప్లేస్మెంట్ అదేగా, ఇనిషియల్ పాయింట్ ఇది, ఫైనల్ పాయింట్ ఇది, ఇది డిస్ప్లేస్మెంట్ అయింది. డిస్ప్లేస్మెంట్ అని ఎస్ అనుకున్నాం కదా. సో ఎస్ ఈజ్ ఈక్వల్ రూట్ అడిపోతే ఏం రా h ఈజ్ ఈక్వల్ ఎస్. వెరీ గుడ్, వెరీ నైస్. h² ప్లస్ x కూడా హెచ్చేగా, x అంటే కూడా హెచ్చే కదా, కాబట్టి h². అద్భుతంగా ఏమొచ్చిందే ఆన్ ది రూట్ ఆఫ్ 2h². అంటే s ఈజ్ ఈక్వల్ ఏం రా √2 ఇంటూ h. ఆర్ దీని ఇలా కూడా రాయొచ్చు కదా, బట్ ఇక్కడ h ఈజ్ ఈక్వల్ x కదరా, అంటే ఇప్పుడు s ఈజ్ ఈక్వల్ దీన్ని ఇలా కూడా రాయొచ్చు కదా. ఆన్ ది √2 h ప్లేస్లో ఏముండొచ్చు, h ఈజ్ ఈక్వల్ x కాబట్టి ఇలా కూడా అనొచ్చు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్ప్లేస్మెంట్ √2 ఇంటూ h అనొచ్చు, లేదా √2 ఇంటూ x అనొచ్చు. ఎట్లయినా ఎందుకంటే 45 డిగ్రీస్ కాబట్టి h ఈజ్ ఈక్వల్ x అయింది ఇక్కడ. అదైనా ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు డిస్ప్లేస్మెంట్ కనుక్కున్నప్పుడు అది √2 ఇంటూ h లేదా √2 ఇంటూ x. క్లియర్ అమ్మా? వెరీ గుడ్. నెక్స్ట్ అప్లికేషన్లోకి మనం ప్రవేశిద్దాం. 2 towers having height h1 and h2 are separated by a distance d at. Clear? So a person throws a ball horizontally with a velocity u from the top of the first tower to the top of the second tower, then అన్నాడు. అంటే ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం రా బాబు, చాలా జాగ్రత్తగా వినండి, అద్భుతంగా వినండి. ఇగో ఇదొక టవర్, ఇగో ఇదొక టవర్, అద్భుతమైనటువంటి 2 టవర్స్. ఇప్పుడు బాబులాల్ ఏమనుకుంటాడంటే ఇక్కడ నిల్చున్నాడు బాబులాల్ ఏ 2 towers హ్యావింగ్ హైట్, ఇగో దీని హైట్ ఎంత నానా h1, దీని హైట్ ఎంత నానా h2. ఏమే
ఆర్ సపరేటెడ్ బై డిస్టెన్స్, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందట, డి అట. ఎస్, ఏ పర్సన్ థ్రోస్ ఏ బాల్ హారిజంటల్లీ విత్ ఏ వెలాసిటీ యూ. ఇగో బాబులాల్ అనే పర్సన్, గౌరవమైన క్యాండిడేట్, ఇతను ఏం చేశాడు, ఒక బాల్ని యూ స్పీడ్తో, అంటే యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏది, యూ అంటే యూవై ఈజ్ ఈక్వల్ టు ఏది, 0. అంటే టవర్ పైన నిల్చున్నాడు బాబులాల్, ఒక బాడీని హారిజంటల్ గా ప్రొజెక్ట్ చేశాడు, ఎంత స్పీడ్తో, యూ స్పీడ్తో. అప్పుడు ఇదట టాప్ ఆఫ్ ది ఫస్ట్ టవర్ నుంచి టాప్ ఆఫ్ ది సెకండ్ టవర్ అంటే అది వచ్చి ఇగో ఇక్కడ పడింది అట ఈ బాల్. టాప్ ఆఫ్ ది ఫస్ట్ టవర్ నుంచి ఎక్కడ పడిపోయింది, టాప్ ఆఫ్ ది సెకండ్ టవర్, రైట్. అయితే మనందరికి తెలుసు, ఇగో ఇది హైట్ డిఫరెన్స్ అంటే ఇదే కదా బాబు. ఇగో చూడండి, ఈ డిస్టెన్స్ ఎంతో ఈ డిస్టెన్స్ కూడా అంతేగా, 100%. అంటే ఈ హైట్ డిఫరెన్స్ ఎంత నానా, ఈ హైట్ డిఫరెన్స్, ఇది టోటల్ h1 హైట్, ఇది h2 హైట్. ఈ h1 హైట్ లో నుంచి h2 హైట్ మైనస్ చేస్తే ఇదే కదా నాకు వచ్చేది, ఇదేంది, ఇది h1 మైనస్ h2. ఇగో ఇది హైట్ డిఫరెన్స్. అంటే ఇండైరెక్ట్ గా ఇగో ఇంతవరకే తీసుకోవాలి ఇప్పుడు మనం, ఇగో ఇగో ఈ హైటే తీసుకోవాలి నేను. అంటే h1 మైనస్ h2 హైట్ నుంచి బాడీని ఇట్లా ప్రొజెక్ట్ చేస్తుంది, అది వచ్చి సెకండ్ టవర్ టాప్ మీద పడిపోయింది, అంతేనా. అంటే నేను 2 ఫార్ములాస్ ఇందులో అడుగుతాడు క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం. 2 క్వశ్చన్స్ అడుగుతుంది ఇందులో. నెంబర్ 1 ఏముంటాడు తెలుసా, టైం టేకెన్, అంటే ఇక్కడ నుంచి ఈ టాప్ ఆఫ్ ది ఫస్ట్ టవర్ నుంచి టాప్ ఆఫ్ ది సెకండ్ టవర్ కి బాల్ రావడానికి ఎంత టైం పట్టింది, టీ టైం. ద టైం టేకెన్, సో వాట్ ఈస్ ద టైం టేకెన్, చూడు, టైం టేకెన్. ఈ టైం టేకెన్ ఏమని ఉంటాం, టైమ్ ఆఫ్ డిసెంట్ కూడా అనొచ్చు కదా. అరే ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి బట్టే టైం ఏందిరా, టైమ్ ఆఫ్ డిసెంట్. నేను చెప్పానుగా పార్ట్ 1 లో, దిస్ ఈజ్ టైం టేకెన్. సో టైం టేకెన్ అంటే ఏంటి, ఇక్కడ టైం టేకెన్ ఏమన్నా ఉంటాం, టైమ్ ఆఫ్ డిసెంట్ కదా. ఆల్రెడీ టైమ్ ఆఫ్ డిసెంట్ ఫార్మ్ ఏం అనుకున్నాం మనం, ఆన్ ది రూట్ ఆఫ్ 2h/g అంటాం మనం. కానీ ఇక్కడ హైట్ ఏమనాలి, ఇక్కడ చూడు, హైట్ ఏమనాలి చూడు, ఆన్ ది రూట్ ఆఫ్ 2h1 మైనస్ h2/g అనాలి దీన్ని. టైం టేకెన్ t ఈజ్ ఈక్వల్ టు ఆన్ ది రూట్ ఆఫ్ 2 ఇంటూ h1 మైనస్ h2/g. విషయం అర్థమైందమ్మా. ఎందుకు ఈ హైట్ తీసుకున్నా నేను, ఇగో ఈ హైట్ కదా, ఇగో h1 మైనస్ h2 కదా, ఇగో ఈ హైట్ తీసుకున్నాను. అర్థమైందమ్మా, ఈ హైటేగా మనం తీసుకోవాల్సింది, ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి పట్టే టైం అంటే ఆన్ ది రూట్ ఆఫ్ 2h, h అంటే ఇగో ఈ హైట్ h1 మైనస్ h2/g. ఆల్రెడీ దీని డెరివేషన్ నేను పార్ట్ 1 లో చెప్పాను, రైట్. టైం టేకెన్ వచ్చింది. ఇప్పుడు ఏంది, డిస్టెన్స్ బిట్వీన్ 2 టవర్స్ కనుక్కుంటాను నేను. చూడు, డిస్టెన్స్ బిట్వీన్ 2 టవర్స్, డిస్టెన్స్ బిట్వీన్ 2 టవర్స్, ఈ డిస్టెన్స్ అనమాట. ఇగో ఇది, ఈ డిస్టెన్స్ అంటే ఇది అన్నట్టే కదా, అంతే కదా. సో డిస్టెన్స్ అంటే ఏంది, ఇక్కడ రేంజ్ అన్నట్టేగా. ఈ బాడీ ఇక్కడ నుంచి ఇక్కడ పడిపోయిందంటే ఈ డిస్టెన్స్ మనం రేంజ్ అనమా, అంటే ఇండైరెక్ట్ గా ఇది రేంజ్ అనే కదా. సో ఇది డిస్ప్లేస్మెంట్ అనమాట. ఈ డిస్ప్లేస్మెంట్ ఫార్మ్ ఏంది, వెలాసిటీ ఇంటూ టైం కదా, ఇదే కదా, వెలాసిటీ ఇంటూ టైం కదా. ఏ వెలాసిటీ, హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ అంటే ux ఇంటూ టైం, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి బట్టే టైం t. సో d ఈజ్ ఈక్వల్, ux అంటే ఏంది నాన్న, ux అంటే u. టైం టేకెన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి బట్టే టైం ఆల్రెడీ కనుక్కున్నాం కదా, ఏంటది 2 ఇంటూ h1 మైనస్ h2/g. అర్థమవుతుందా, ఇగో ఇది అంటే 2 కనుక్కున్నా నేను. ఒకటేమో డిస్టెన్స్ బిట్వీన్ 2 టవర్స్, నెంబర్ 2 ఏమో టైం టేకెన్, ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి బట్టే టైమే టైమ్ ఆఫ్ డిసెంట్, అంటే ఆన్ ది రూట్ ఆఫ్ 2h1 మైనస్ h2/g. డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 టవర్సే రేంజ్ అయిపోతుంది కదా. ఇగో ఇది రేంజ్, రేంజ్ ఫార్ములా హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఇంటూ టైమ్ ఆఫ్ లైన్. ఇగో ux ఇంటూ t, u ఆన్ ది రూట్ ఆఫ్ 2 ఇంటూ h1 మైనస్ h2/g. క్లియర్ అమ్మా, ఓకే రైట్. నెక్స్ట్ అప్లికేషన్ 5th చూద్దాం మనం. An aeroplane flies horizontally with velocity u. ఏరోప్లేన్ అట, ఇగో ఇలా వెళ్తుందిరా, హారిజంటల్ వెలాసిటీ, ఎంత వెలాసిటీ వెళ్తుందట, ux ఈజ్ ఈక్వల్ టు u. ఇగో ఏరోప్లేన్ u స్పీడ్ తో వెళ్తుందట. ఇఫ్ బాంబ్ ఈజ్ డ్రాప్డ్ బై ది పైలట్ వెన్ ద ప్లేన్ ఈజ్ ఎట్ హైట్ h అన్నాడు. అంటే ఇగో ఇది ఏరోప్లేన్,
ఇగో ఏరోప్లేన్ ఇలా వెళుతుంది హారిజంటల్ స్పీడ్తో, యూ స్పీడ్తో. అందులో బాబులాల్ పైలట్ ఎవరిగా మన బాబులాలే, అదైనా ఆ బాబులాల్ అనే పైలట్ ఏం చేసిండు, బాంబుని బయటికి వేసినట్టు ఇట్లా హారిజంటల్గా బయటికి. వీడు ఇలా వెళ్తాడు, కిటికీలో నుంచి ఏం చేసిండు, ఒక బాంబుని ఇట్లా ఇట్లా బయటికి వేసిండు. అంటే బాబులాల్ కూడా పైలట్ కూడా ఏం చేసిండు, బాంబుని హారిజంటల్గా వేసాడు ఇట్లా. అంటే హారిజంటల్గా వేసినప్పుడు ఏమైంది, ఇది ఇట్లా వచ్చి పడుతుంది కదా, ఇగో ఇట్లా వేసాడు హారిజంటల్గా. ఇగో ఫ్లైట్ ఇట్లా వెళ్తాంది, బాబులాల్ పైలట్ లోపల ఉండి బాంబుని ఇట్టేసాడు, అంటే అది వచ్చి ఇట్లా పడిపోద్ది కదా. ఎస్, ఏ పైలట్ వెన్ ద ప్లేన్ ఈజ్ ఎట్ ఏ హైట్ హెచ్, అంటే గ్రౌండ్ నుంచి ఎంత హైట్ లో ఉంది పైలట్, ఏరోప్లేన్ ఎంత హైట్ లో ఉందమ్మా, హెచ్ హైట్ లో ఉంది. అక్కడ నుంచి లోపల ఉన్న పైలట్ బాంబుని ఇట్లా వేసాడు హారిజంటల్ గా, అది వచ్చి ఇట్లా ఇట్లా కింద పడిపోయింది. క్లియర్ అమ్మా, వెరీ గుడ్. అయితే ఏబిసి అని 2-3 ఉన్నాయి అనమాట. ద పాత్ ఆఫ్ సచ్ బాడీ ఈజ్ వర్టికల్లీ స్ట్రైట్ లైన్ యాజ్ సీన్ బై ది పైలట్. మరి పైలట్ బాంబు ఇట్లా బయటికి వేసిన తర్వాత కిందకు చూసాడు ఇట్లా, అప్పుడు ఆ పైలట్కి ఎట్లా కనపడుతుంది, అది వర్టికల్లీ డౌన్వార్డ్ మోషన్ లో ఉన్నట్టు కనబడింది. అది అంటే వర్టికల్ గా కిందకెళ్తున్నట్టు ఆయన కనబడింది. ఇగో వర్టికల్లీ స్ట్రైట్ లైన్ యాజ్ సీన్ బై ది పైలట్, అంటే బాంబు వేసిన తర్వాత పైలట్ మళ్ళీ కిందకిట్లా చూస్తే అది ఎట్లా కనబడిందట, అది వర్టికల్లీ స్ట్రైట్ డౌన్, కిందకి స్ట్రైట్ గా వెళ్తున్నట్టు కనబడింది. అదే కింద ఇంకొకతను నిల్చున్నాడు, కింద నిల్చున్న ఆ ఫ్రేమ్ లో ఉన్న వ్యక్తికి అది ఎలా కనబడింది, అది పారాబోలిక్ పాత్ లో వస్తున్నట్టు కనబడింది. అంతే కదా, మరి బాడీని ఏదైనా ఒక బాడీని హారిజంటల్ గా ఇట్లా ప్రొజెక్ట్ చేస్తే అది ఎట్లా వస్తుందా, ఇగో ఇట్లా వస్తుందిగా, అంటే ఇట్లా వచ్చిందంటే ఇది పారాబోలిక్ పాతే కదా. అంటే ఫ్లైట్ లో ఉన్న పైలట్ కి ఎట్లా కనబడింది, అది వర్టికల్లీ స్ట్రైట్ గా డౌన్ గా వెళ్తున్నట్టు. అదే కిందున్న గ్రౌండ్ మీద నిల్చున్న వ్యక్తి పైకి చూస్తాడు, వాడు బాంబు వేసిన తర్వాత ఆ బాంబు వీనికి ఎట్లా వస్తున్నట్టు కనిపించింది, పారాబోలిక్ పాత్ లో ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. అంటే 2 ఫ్రేమ్ రిఫరెన్స్ ఫ్రేమ్స్ అంటారు ఇట్లా కదా. ఏరోప్లేన్ ఫ్రేమ్ లో ఉన్నోడికి వర్టికల్లీ స్ట్రైట్ డౌన్ అట్లా కనబడింది, బాంబు కిందకి వెళ్తున్నట్టు. కింద ఆ గ్రౌండ్ ఫ్రేమ్ లో ఉన్న వ్యక్తికి ఎట్లా కనబడింది, అది పారాబోలిక్ పాత్ లో వస్తున్నట్టు కనబడింది. ద పాత్ ఈజ్ ఏ పారాబోలిక్ పాత్ యాజ్ సీన్ బై అన్ అబ్జర్వర్ ఆన్ ది గ్రౌండ్. తర్వాత మరి బాడీ ఇలా వచ్చింది కదా, ఇగో ఇలా వచ్చినప్పుడు రేంజ్ ఉంటుంది కదా, ఇగో ఇదే కదా రేంజ్. అంటే రేంజ్ కి ఫార్ములా ఏంది, హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైటేగా. ఇగో హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ అంటే ఇది యూ స్పీడ్ తోనే గెలిచింది ఇంటూ టైం ఎంత, ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి బట్టే టైం ఎంత, టీ. యూకి యూ, ఈ టైం ని టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం హారిజంటల్ ప్రొజెక్షన్ లో. ఈ టైమ్ ఆఫ్ డిసెంట్ ఫార్మ్ ఏందమ్మా, ఆన్ ది రూట్ ఆఫ్ 2h/g కదా. ఇగో ఇది, ఇగో దీనికి సంబంధించిన 3 ఫార్ములాస్. ఓకేనా, ఇది కాన్సెప్చువల్ బిట్ వస్తుంది. నెక్స్ట్ అప్లికేషన్ 6 చూడు. ఏ బాల్ రోల్స్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ఏ స్టైర్ కేస్ విత్ హారిజంటల్ వెలాసిటీ యూ అట, అదేనా. సో ఇక్కడ దీన్ని చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకుందాం. ఇగో ఇక్కడ చూడండి, ఇది స్టెప్ 1, ఇది స్టెప్ 2, ఇది స్టెప్ 3, ఇది స్టెప్ 4, అర్థమైందా. ఇగో ఇలా, ఓకేనమ్మా, రైట్. ఇక్కడ మనం గమనిస్తే ఇగో దీని బ్రెడ్త్ ఎంత అనుకుందాం, దీని బ్రెడ్త్ ఏమో బి, ఇగో బి. ఇది కూడా ఏంది, ఈచ్ స్టెప్ రా, ఈ స్టెప్ బ్రెడ్త్ ఎంత రా, బి. ఇగో సెకండ్ స్టెప్ బ్రెడ్త్ కూడా బి, థర్డ్ స్టెప్ బ్రెడ్త్ కూడా బి. ఇగో ఇది కూడా ఏంటి, బి. అట్లా హౌ మెనీ స్టెప్స్, n స్టెప్స్ ఉన్నాయట. మరి ఒక్కొక్క స్టెప్ హైట్ ఎంత బాబు, హైట్ ఏమో h. ఇగో దీని హైట్ ఎంత, థర్డ్ స్టెప్ హైట్ కూడా, ఇగో ఈ స్టెప్ హైట్ కూడా ఎంత నానా, h. క్లియర్ నానా, వెరీ గుడ్. ఇప్పుడు అతను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఏ బాల్ రోల్స్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ఏ స్టైర్ కేస్, అంటే పైనుంచి బాల్ రోల్ అవుతుందట. పైనుంచి బాల్ ఏమవుతుంది నానా, ఇగో ఈ బాల్ రోల్ అవుతుంది. ఇగో ఎంత స్పీడ్తో, యూ స్పీడ్తో. యూఎక్స్ ఈక్వల్ టు యూ, యూవై ఈక్వల్ టు ఎంతనా, 0. అంటే ఒక బాల్ ఇట్లా వేసాడు, ఇగో ఇట్లా, అంటే రోల్ అవుతూ, అంటే స్టెప్ బై స్టెప్, స్టెప్ మీద స్టెప్ ఇట్లా రోల్ అవుతూ వస్తుంది అనమాట. ఇది అర్థమవుతుంది ఆ పాయింట్, రైట్. అంటే ఇగో ఈ బాల్ ఇగో ఇలా వస్తుంది అనమాట, ఇగో ఇలా రోల్ అవుతూ వచ్చి ఇగో ఇక్కడ గ్రౌండ్ తాకింది. ఎంత స్టెప్ దగ్గర తాకింది అది, చాలా జాగ్రత్తగానండి. ఇది చూడు, ఏ బాల్ రోల్స్ ఆఫ్ ది స్టైర్ కేస్, టాప్ నుంచి రోల్ అవుతూ స్టెప్ దీని మీద పడి, దీని మీద పడి, దీని మీద పడి, దీని మీద అట్లా. హారిజంటల్ వెలాసిటీ యూ, ఇఫ్ ఈచ్ స్టెప్ హ్యాస్ హైట్ h అట. ఈచ్ స్టెప్ హైట్ ఎంతరా, h. విడ్త్ ఎంతమ్మా, ఈచ్ స్టెప్ విడ్త్ ఎంత, b. దెన్ ద బాల్ విల్ జస్ట్
nth స్టెప్, ఇగో nth స్టెప్ అంటే ఇగో ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్, nth స్టెప్ దగ్గర అది గ్రౌండ్ ను తాకిందట. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు, n అంటే నంబర్ ఆఫ్ స్టెప్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈజ్ అన్నాడు. n అంటే ఎదురా ఇగో నంబర్ ఆఫ్ స్టెప్స్, n ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్, అది అడిగింది ఆయన. అంతేనా కదా? వెరీ గుడ్. ఇక్కడ మనం క్లియర్ గా మనం అబ్జర్వ్ చేస్తే ఇగో దీన్ని మనం ఎలా అనొచ్చా, ఇగో దీన్ని మనం ఇగో దీన్ని ఇట్లా, ఇది అంటే బాల్ ఇక్కడ నుంచి ఇక్కడ తాకిందంటే అర్థమైంది హారిజంటల్ గా ఎంత డిస్టెన్స్ వెళ్ళినట్టు, ఇగో ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు, వర్టికల్ గా ఇగో ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టేగా. అర్థమవుతుందా పాయింట్ ఇక్కడ? రైట్. హారిజంటల్ గా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు, ఒకసారి దీన్ని అరేంజ్ చేద్దాం, దీన్ని రైటా, రైట్, వెరీ గుడ్. ఇగో ఇది హారిజంటల్ డిస్ప్లేస్మెంట్, ఇగో ఇది హారిజంటల్ డిస్ప్లేస్మెంట్. ఈ హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ ఏంది నాన్న? ఎక్స్. ఈ వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఏంది? హెచ్. అంతేనా? లేదా వై అనుకున్నాం, వై వై, ఓకేనా? వై అనుకున్నాం, అద్భుతంగా అనుకున్నాం, మామూలు కాదు. వై. బాల్ ఇక్కడ కింద ఎంత స్టెప్ తాకినప్పుడు హారిజంటల్ గా ఎంత డిస్టెన్స్ వెళ్ళినట్టు చెప్పానుగా నేను. హారిజంటల్ ప్రొజెక్షన్ లో హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా యు ఇంటూ టీ, వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా హాఫ్ జీటీ స్క్వేర్ చెప్పానా. ఇగో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏంది? యు ఇంటూ టీ. ఇగో వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఏంది? హాఫ్ జీటీ స్క్వేర్. అంతేనా? మరి ఎక్స్ ఎంత? ఎంత ఇక్కడ నుంచి ఇక్కడికి విడ్త్ చూడు, ఇది బి ప్లస్ బి ప్లస్ బి ప్లస్ బి ప్లస్ బి. ఒకవేళ 10 స్టెప్స్ ఉన్నాయనుకోరా, బి ప్లస్ బి ప్లస్ బి ప్లస్ బి ప్లస్ 10 ఇంటూ బి. మరి ఎన్ని స్టెప్స్ ఉన్నాయన్నాడు ఆయన? ఎన్ స్టెప్ అన్నాడు. అంటే బి ప్లస్ బి ప్లస్ బి ప్లస్ బి ప్లస్ బి ప్లస్ మొత్తం యాడ్ చేస్తే ఎన్ ఇంటూ బి. అంటే ఇదంతా ఎన్ ఇంటూ బి. ఇగో ఈ డిస్టెన్స్ ఎన్ ఇంటూ బి. చూడరా, ఈ బి ప్లస్ బి, ఇగో ప్లస్ బి, ఇగో ప్లస్ బి, అట్లా ఎన్ని స్టెప్స్? ఎన్ స్టెప్స్. కాబట్టి ఎన్ ఇంటూ బి, ఎన్ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు యూటీ. అలాగే ఇగో హైట్ హెచ్, ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్ప్లేస్మెంట్ కనుక్కుంటాను. ఇగో ఇది అంటే హెచ్ ప్లస్ హెచ్ ప్లస్ హెచ్ ప్లస్ హెచ్, మన టోటల్ హైట్ అనమాట ఇది. హెచ్ ప్లస్ హెచ్ ప్లస్ హెచ్ ప్లస్ అట్లా ఎన్ని, ఒక 10 స్టెప్స్ ఉన్నాయి అనుకో, 10 ఇంటూ హెచ్. మరి ఎన్ని స్టెప్స్ ఉన్నాయి అన్నాడు? ఎన్ స్టెప్స్. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏంది? ఎన్ ఇంటూ హెచ్ కదా. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏంది? ఎన్ ఇంటూ హెచ్, హెచ్ ప్లస్ హెచ్ ప్లస్ హెచ్. మరి గీ నుంచి కిడికి డిస్టెన్స్ ఎంత? బి ప్లస్ బి ప్లస్ బి ప్లస్ బి ప్లస్ ఎన్ ఇంటూ బి. అర్థమవుతుందమ్మా? వెరీ గుడ్. ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ చూడు, హారిజంటల్ డిస్ప్లేస్మెంట్, బట్ డైరెక్ట్ రాస్తాను నేను. ఇక్కడ హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ ఏంది నాన్న? ఎన్బి ఈజ్ ఈక్వల్ టు ఏందినా? యూటీ. అండ్ ఏమి, ఇగో ఎన్హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏంది? హాఫ్ జీటీ స్క్వేర్. ఎన్హెచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ జీటీ స్క్వేర్. క్లియర్ అమ్మా? వెరీ గుడ్. నాకేం కావాలి? నంబర్ ఆఫ్ స్టెప్స్ కావాలి. ఎన్ వాల్యూ కనుక్కోవాలి మనం. నంబర్ ఆఫ్ స్టెప్స్, ఎన్ని స్టెప్స్ ఉన్నాయో తెలుసుకోవాలి మనం. క్లియర్ అమ్మా? వెరీ గుడ్. ఇప్పుడు దీన్ని నేనేం చేస్తానంటే టీ ఈజ్ ఈక్వల్ టు ఎన్బి బై యూ అంటాను. ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఏం చేస్తా? సబ్స్టిట్యూట్ ద ఈక్వేషన్ నెంబర్ 1 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2 అంటా నేను. సో ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎన్హెచ్ ఈజ్ ఈక్వల్ హాఫ్ జీ టీ. టీ అంటే ఇదేగా, ఎన్బి బై యూ. కానీ ఇక్కడ టీ స్క్వేర్ కదా, ఏమి టీ స్క్వేర్ కాబట్టి దీని హోల్ స్క్వేర్ అందాం. అంటే ఏంది ఇక్కడ? ఎన్ స్క్వేర్ బి స్క్వేర్ బై యూ స్క్వేర్. క్లియర్? నాకు ఎన్ కావాలి కదా. వెరీ గుడ్. ఇక్కడ 2u స్క్వేర్ ని తీసుకెళ్దాం. 2nh u స్క్వేర్ క్రాస్ మల్టిప్లికేషన్, 2u స్క్వేర్ ఇటు తీసుకొచ్చాను. ఇక్కడ ఏం మిగిలింది నాన్న? జీ ఎన్ స్క్వేర్ బి స్క్వేర్. ఇక్కడ ఒక ఎన్ క్యాన్సిల్ అయిపోయింది కదా. ఇక్కడ ఒక ఎన్ మాత్రమే ఇక్కడ ఉంచేసి, ఇగో ఇక్కడ ఏమింది? 2hU స్క్వేర్. ఇగో 2hU స్క్వేర్ బై ఇక్కడ ఏమింది? జీబీ స్క్వేర్. ఇగో జీబీ స్క్వేర్. ఇగో ఇది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీని మీద ప్రాబ్లం ఉన్నాయి, అర్థమైందా? ప్రాబ్లం ఉంది, బాగా నేర్చుకోండి. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఏంటది? ఎన్హెచ్యూ స్క్వేర్ బై జీబీ స్క్వేర్. ఏం లేదు, హారిజంటల్ డిస్ప్లేస్మెంట్, వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఒక ఈక్వేషన్ రాసింది. క్లియర్ అమ్మా? నెంబర్ ఆఫ్ స్టెప్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది. దీని మీద ప్రాబ్లం ఉంది, ఇంపార్టెంట్, జాగ్రత్త చూసుకోండి. ఏం లేదు, నంబర్ ఆఫ్ స్టెప్స్ కావాలంటే ఆయన హెచ్ ఇస్తాడు ఖచ్చితంగా. ఈచ్ స్టెప్ హైట్ ఇస్తాడు, ఈచ్ స్టెప్ బ్రెడ్త్ ఇస్తాడు. ఈ రెండు ఇస్తే చాలు కదా.
అంతేకాక వెలాసిటీ ఎంత స్పీడ్తో బాల్ వేసాడు ఆ వెలాసిటీ 3 ఇస్తాడు రా. ఈచ్ స్టెప్ బ్రెడ్త్ హైట్ ఇచ్చి ఎంత వెలాసిటీతో బాడీని ప్రొజెక్ట్ చేస్తాడు ఇస్తాడు. నంబర్ ఆఫ్ స్టెప్స్ కనుక్కున్నప్పుడు ఫార్ములా ఇది 2h² క్లియర్ అమ్మా? వెరీ గుడ్. నెక్స్ట్ అప్లికేషన్లోకి మనం ప్రవేశిద్దాం. ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్ వన్ స్టోన్ ఈస్ థ్రోన్ టువార్డ్స్ ఈస్ట్ విత్ వెలాసిటీ u1 అండ్ అనదర్ ఈస్ థ్రోన్ టువార్డ్స్ నార్త్ విత్ వెలాసిటీ u2 అన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇగో ఇది టవర్. ఈ టవర్ ఒక బాడీని ఏం చేశాడట? ఈస్ట్ అంటే ఈస్ట్ డైరెక్షన్, ఇది ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనుకుందాం. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, రైట్. ఈస్ట్ వైపు బాడీని వేసాడు. ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్ వన్ స్టోన్ ఈస్ థ్రోన్ టువార్డ్స్ ఈస్ట్ విత్ వెలాసిటీ u1. ఇగో u1 స్పీడ్తో వేసాడు అట్లా. ఇంకో అనదర్ స్టోన్ పైకి వేసాడు. నార్త్ అంటే పైకే కదా. ఎస్. ఎంత స్పీడ్తో వేసాడు క్యాండిడేట్? u2 స్పీడ్తో వేసాడు. ఇది u1 స్పీడ్, ఇది u2 స్పీడ్. క్లియర్ అమ్మా? సో ఈ రెండింటి రిజల్టెంట్ స్పీడ్ అంటే ఏందిరా? రిజల్టెంట్ స్పీడ్ అంటే యూనేగా. రిజల్టెంట్ స్పీడ్ అంటే యూనే కదా. అంటే రిజల్టెంట్ స్పీడ్ ఇప్పుడు దీన్ని ఇటు రాస్తాను చూడండి ఇక్కడ నీ క్లారిటీ కోసం. ఇది u1, ఇదేందమ్మా u2 స్పీడ్. ఈ రెండింటి రిజల్టెంట్ ఏందిరా బాబు? u. ఇది u2 అయితే ఇది కూడా u2నేగా. ఏమే ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి ఇగో ఈ రైట్ యాంగిల్ ఇది u1, ఇది u2. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి నాకేం కావాలి? రిజల్టెంట్ వెలాసిటీ కావాలి, అంటే u కావాలి. ఇది u కదా. ఈ రెండింటి రిజల్టెంట్ u కదా. ఇది ఇగో u కావాలి. ఇగో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి u ఈజ్ ఈక్వల్ టు ఏమైతే బాబు? ఆన్ ది రూట్ ఆఫ్ u1² ప్లస్ u2². ఇదే కదా u కదా. ఈ రెండింటి రిజల్టెంట్ వెలాసిటీ u అంటే ఇదే కదా. ఆన్ ది రూట్ ఆఫ్ u1² ప్లస్ u2². ఇగో ఇక్కడ చూడు. ఇప్పుడు ఈ బాడీ ఎక్కడనో ఒక్కడిని అయితే గ్రౌండ్ని తాకాలి కదా. ఎస్. ఈ బాడీ కూడా ఇలా వెళ్ళింది కదా u2 స్పీడ్తో నార్త్ అంటే ఇది కూడా ఎక్కడనో ఒక్కడ గ్రౌండ్ని తాకాలి కదా. అప్పుడు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏంటి అని అడుగుతాను. ఇది క్వశ్చన్ అయ్యాలి. అదేనా? ఇప్పుడు d ఈజ్ ఈక్వల్ టు ఏనా డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ బాడీస్. అదే అడిగాడు చూడు. ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఆఫ్టర్ స్ట్రైకింగ్ ద గ్రౌండ్. ఇగో ఈ బాడీ గ్రౌండ్ని ఇక్కడ తాకింది, ఇగో ఈ బాడీ గ్రౌండ్ని ఇగో ఇక్కడ తాకింది. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏంటి అని అడుగుతాను. డిస్టెన్స్ అంటే ఏందిరా? వెలాసిటీ ఇంటూ టైం. చూడు, వెలాసిటీ ఇంటూ టైం. ఎస్, వెలాసిటీ ఇంటూ టైం. d ఈజ్ ఈక్వల్ టైం. సపోజ్ ఇగో ఈ బాడీ గ్రౌండ్ను తాకడానికి బట్టే టైం t అనుకుందాం. సేమ్ టైంలో గ్రౌండ్ను తాకుతాయి అంటే ఇది ఇక్కడ నుంచి రావడానికి బట్టే టైం t, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి బట్టే టైం t. రైట్. t అంటే టీనే. u అంటే ఏంటి? u ఇగో u వచ్చిందిగా. ఇదిగో u1 u2 ఈ రెండింటి రిజల్టెంట్ వెలాసిటీ రాయాలి మనం. వెలాసిటీ అంటే ఇగో ఇది ఆన్ ది రూట్ ఆఫ్ u1² ప్లస్ u2². ఇగో ఇది క్వశ్చన్. ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇట్లా చేయండి. ఓకేనమ్మా? వెరీ గుడ్, వెరీ నైస్. Two bodies are thrown horizontally with velocity u1, u2 in mutually opposite directions from the same height అన్నాడు. అంటే క్వశ్చన్ మన్ని ఇలా అడగొచ్చు, లేదా ఏ బాంబ్ ఎట్ రెస్ట్ explodes into two fragments at a height h and moves horizontally in opposite directions with velocity u1 and u2 respectively. ఇలా కూడా అనొచ్చు మనం. అంటే నేనేమంటున్నానంటే చాలా జాగ్రత్తగా మీరు చూడండి. ఇక్కడ ఇప్పుడు ఇగో ఇక్కడ చూడండి, ఇది టవర్. ఎస్ ఎస్ వెంకట్, ఎస్ ఇది టవర్. ఓకేనా? ఈ టవర్ నుంచి టూ బాడీస్ ఆర్ థ్రోన్ హారిజంటల్లీ విత్ వెలాసిటీ u1 u2 మ్యూచువల్లీ ఆపోజిట్ డైరెక్షన్. అంటే ఒక బాడీని టవర్ పైన నిల్చొని ఒక బాడీని ఇలా వేసాడు u1 స్పీడ్తో, ఇంకో బాడీని ఆపోజిట్ డైరెక్షన్లో u2 స్పీడ్తో ఇటు వేసాడు అనమాట. అంటే గోయలా. సో ఇదంతా స్పీడ్తో వేసాడు ux ఈజ్ ఈక్వల్ టు u1. దీన్ని కూడా ఎంత స్పీడ్తో వేసాడమ్మా? ux ఈజ్ ఈక్వల్ టు -u2. ఆపోజిట్ డైరెక్షన్ కదా, ప్లస్ u1, ఇటేమో u2 కానీ -u2 ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి మైనస్ అనమాట. అదేనా? అంటే ఇప్పుడు ఏమైంది? ఈ బాడీ ఇలా వచ్చి ఇగో గ్రౌండ్ని ఇగో ఇక్కడ తాకింది. ఈ బాడీ కూడా ఇలా వచ్చి ఇగో గ్రౌండ్ని ఇగో ఇక్కడ తాకింది. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆఫ్టర్ అంటే స్టార్ట్ అయిన టీ టైం తర్వాత, ఇగో టీ టైం తర్వాత బాడీ వెలాసిటీ ఇగో ఇక్కడ వెలాసిటీ
ఇక్కడ ఇదేందిరా వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ 0 కదా, ఇటు వేసినా కూడా దీని వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 0 కదా. సో స్టార్ట్ అయిన అంటే ఇక్కడ నుంచి ప్రొజెక్ట్ చేసిన టీ టైం తర్వాత టీ టైం తర్వాత బాడీ ఈ పాయింట్ రీచ్ అయింది అనుకున్నాం, ఓకేనమ్మా. సో ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ ఏంది నానా వి. వాట్ ఈస్ వి? వెలాసిటీ ఆఫ్ ది బాడీ ఆఫ్టర్ టీ టైం ఆఫ్ ప్రొజెక్షన్. అంటే ప్రొజెక్ట్ చేసిన టీ టైం తర్వాత బాడీ ఈ పాయింట్ రీచ్ అయింది, ఈ పాయింట్ దగ్గర ఆ బాడీ వెలాసిటీ వి అనుకుంటా, ఫైనల్ వెలాసిటీ. సో ఇవిని 2 కాంపోనెంట్స్ కూడా రిజల్వ్ చేయొచ్చు కదా. హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఎప్పుడు యూనే ఉంటుందిగా కదా, నేను పార్ట్ 1లో చెప్పాను కదా ఎందుకని. హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ రిమైన్స్ సేమ్. సో వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ vy ఈజ్ ఈక్వల్ టు gt కదా. అలాగే దీనికి కూడా అంతే కదా, ఆఫ్టర్ టీ టైం స్టార్ట్ అయిన టీ టైం తర్వాత పార్టికల్ ఇక్కడ ఉంటుంది బాడీ, దాని వెలాసిటీ v. దీన్ని 2 కాంపోనెంట్స్ గా రిజల్వ్ చేద్దాం. vx ఈజ్ ఈక్వల్ టు ఎంత నానా, ఇక్కడ u అంటే ఇక్కడ వెలాసిటీ u1 కదా, u1 అదేనా. ఇక్కడ వెలాసిటీ ఎంత నానా మైనస్ u2 ఆపోజిట్ డైరెక్షన్ కదా, రైట్. ఇదేందమ్మా vy ఈజ్ ఈక్వల్ టు ఏంది నానా gt. క్లియరా? అంటే ఇది u2ని రాద్దాం, రాసేటప్పుడు మైనస్ రాసేద్దాం. క్లియర్? వెరీ గుడ్, వెరీ నైస్. ఇప్పుడు ఈ వెలాసిటీ ఇది v1 అన్నాం, ఈ వెలాసిటీని ఏమన్నాం v2 అన్నాం. ఇనిషియల్ వెలాసిటీ, ఇది ఫైనల్ వెలాసిటీ. సో ఇక్కడ v1ని మనం ఇలా రాయచ్చా, v1ని వెక్టార్ నొటేషన్లో రాద్దాం ఫస్ట్ బాడీకి. ఆఫ్టర్ టీ టైం వెలాసిటీ ఆఫ్ ది ఫస్ట్ బాడీ v1ని వెలాసిటీ వెక్టార్లో vxi క్యాప్ ప్లస్ vy j క్యాప్ అనొచ్చు. సో v1 బార్ ఈజ్ ఈక్వల్ vx అంటే ఏంది నాన్న u1 i క్యాప్, vy అంటే ఏంది నాన్న gt, gt j క్యాప్. మైనస్ అని రాయొచ్చు, మనం ప్లస్ అని రాసినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే పార్ట్ 1లో మనం వర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్ ప్లస్ అని తీసుకున్నాం మనం, కాబట్టి నేను అక్కడ ప్లస్ రాసేసాను. మైనస్ రాసినా పర్లేదు, అసలు ఏదో మైనస్ యాక్చువల్లీ. ఇప్పుడు ఇది డౌన్వర్డ్ కదా, vy అంటే ఏందిరా వర్టికల్లీ డౌన్ అంటే నెగిటివ్ y యాక్సిస్ కదా, నెగిటివ్ y యాక్సిస్ మీద మైనస్ j క్యాప్ అంటాం కదా. పాజిటివ్ y యాక్సిస్ అంటే ఏంది నాన్న ప్లస్ j క్యాప్, నెగిటివ్ y యాక్సిస్ అంటే ఏంది నాన్న మైనస్ j క్యాప్. మరి vy అంటే నెగిటివ్ y యాక్సిస్ కాబట్టి మైనస్ j, gt ని మైనస్ gt అన్నా. లేదు పార్ట్ 1లో నేను నెగిటివ్ y యాక్సిస్ ని పాజిటివ్ డైరెక్షన్ లో తీసుకొని అక్కడ ఫార్ములాస్ అన్ని సాల్వ్ చేసింది నేను. లేదు అట్లనే తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, నువ్వు అనుకునే దాన్ని బట్టి. క్లియర్? వెరీ గుడ్. v1 ఈజ్ ఈక్వల్ టు వచ్చేసింది నాకు. ఇప్పుడు ఏం కావాలి మరి, ఫైనల్ వెలాసిటీ ఆఫ్ సెకండ్ బాడీగా, సెకండ్ బాడీ ఫైనల్ వెలాసిటీ v2 కదా. సో v2ని ఎలా రాయొచ్చురా, v2 బార్ ఈజ్ ఈక్వల్ టు వెక్టార్ నొటేషన్లో vxi క్యాప్ vy j క్యాప్. సో v2 బార్ ఈజ్ ఈక్వల్ టు vx అంటే ఏంది నాన్న u2 మైనస్ u2 అనాలి, నెగిటివ్ x డైరెక్షన్ గా. ఇది పాజిటివ్ x డైరెక్షన్, ఇది పాజిటివ్ x డైరెక్షన్, ఇది నెగిటివ్ x డైరెక్షన్. పాజిటివ్ x డైరెక్షన్ కాబట్టి ప్లస్ u1 అన్నా, నెగిటివ్ x డైరెక్షన్ కాబట్టి మైనస్ u2. సో vy అంటే ఏంది, మళ్ళీ vy అంటే gt, నెగిటివ్ y డైరెక్షన్ కాబట్టి మైనస్ gt j క్యాప్ ప్లస్ gt j క్యాప్ అన్నా పర్లేదు, అది మీ ఇష్టం. ఓకేనా? రైట్. కానీ క్వశ్చన్ ఏంటి, ఇది దీనికి సంబంధించింది ఇదిరా, అర్థమవుతుందా పాయింట్ ఇక్కడ, అదే కదా. వెరీ గుడ్. ఇప్పుడు దీనికి సంబంధించింది మనం నేర్చుకుందాం. ఇక్కడ ఎన్ని క్వశ్చన్లు అడిగాడంటే దీని మీద 4-5 క్వశ్చన్స్ అడిగాడు ఈ క్వశ్చన్ మీద. నెంబర్ 1 ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ చూడు, టైమ్ ఆఫ్టర్ విచ్ వెలాసిటీ వెక్టార్స్ ఆర్ పర్పెండిక్యులర్ ఈజ్ అన్నాడు. వెలాసిటీ వెక్టార్స్ పర్పెండిక్యులర్ గా ఎంత టైం తర్వాత రెండు పర్పెండిక్యులర్ అవుతాయి అన్నాడు. అర్థమైందా పాయింట్? అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ చూడండి, మళ్ళీ వెనక్కి వెళ్తా నేను. సో సార్ అక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ చెప్పేద్దాం నేను, మళ్ళీ ఒకసారి దాన్ని రాసేస్తాను చూడండి క్లియర్గా, అంటే రఫ్గా రాసేస్తానా. చూడండి, బాడీని ఎంత స్పీడ్తో వేసాడన్నా, ux ఈజ్ ఈక్వల్ టు u1, ఇటు ఎంత స్పీడ్తో వేసాడమ్మా, ux ఈజ్ ఈక్వల్ టు మైనస్ u2. ఏమే, ఇది బాడీ ఇక్కడ గ్రౌండ్ తాకింది, ఇది కూడా ఇక్కడ గ్రౌండ్ తాకింది. టీ టైం, ఆఫ్టర్ టీ టైం ఫైనల్ వెలాసిటీ, బాడీ టీ టైం తర్వాత ఇక్కడికి రీచ్ అయింది, దీని ఫైనల్ వెలాసిటీ ఏందిరా v2. బాడీ టీ టైం తర్వాత ఇక్కడికి రీచ్ అయిందిరా, దీని ఫైనల్ వెలాసిటీ ఏందమ్మా v1. దీని ఫైనల్ వెలాసిటీని ఎక్స్టెండ్ చేసిన, దీని ఫైనల్ వెలాసిటీని ఎక్స్టెండ్ చేసిన. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది నాన్న 90 degrees. అంటే స్టార్ట్ అయిన టీ టైం తర్వాత
ఇగో స్టార్ట్ అయిన టీ టైం తర్వాత ఈ రెండింటి ఫైనల్ వెలాసిటీస్ మధ్య యాంగిల్ ఎంత ఉంది నాన్న 90 డిగ్రీస్ పర్పెండిక్యులర్ అయినాయట. ఇగో స్టార్ట్ అయిన టీ టైం తర్వాత ఈ వెలాసిటీ వెక్టార్, ఇగో స్టార్ట్ అయిన టీ టైం తర్వాత ఇగో ఈ వెలాసిటీ వెక్టార్ ని వెనక్కి ఎక్స్టెండ్ చేస్తే ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉంది నాన్న 90 డిగ్రీస్. ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే స్టార్ట్ అయిన ఎంత టైం తర్వాత ఈ టూ వెలాసిటీ వెక్టార్స్ పర్పెండిక్యులర్ అవుతాయి అని అడిగాడు. అదేనమ్మా, స్టార్ట్ అయిన ఎంత టైం తర్వాత ఈ టూ వెలాసిటీస్ వెక్టార్స్ పర్పెండిక్యులర్ అవుతాయి అన్నాడు. టీ కనుక్కోవాలి ఇప్పుడు మనం. అంటే ఈ వెలాసిటీ వెక్టార్స్ ఎట్లున్నాయట పర్పెండిక్యులర్. ఏవైనా టూ వెక్టార్స్ పర్పెండిక్యులర్ గా ఉంటే వాటి డాట్ ప్రొడక్ట్ ఏంది నాన్న 0. కాబట్టి ఇక్కడ v1 వెక్టార్ డాట్ v2 వెక్టార్ డాట్ ప్రొడక్ట్ ఏంది నాన్న 0. ఎందుకు 0? పర్పెండిక్యులర్ ఉన్నాయి. ఆ టూ వెక్టార్స్ పర్పెండిక్యులర్ ఉన్నాయి నాన్న. ఫైనల్ వెలాసిటీ వెక్టార్ v1 అండ్ v2 ఎలా ఉన్నాయి పర్పెండిక్యులర్ గా ఉన్నాయి కాబట్టి డాట్ ప్రొడక్ట్ ఏందమ్మా 0. కాబట్టి v1 ఒకసారి ఇందాక అనుకున్నాగా నేను కష్టపడి ఇగో v1 అంటే ఇగో ఇది u1i మైనస్ gtj, u1i మైనస్ gtj క్యాప్. v2 వెక్టార్ అంటే ఏందమ్మా u2 మైనస్ u2 కదా. ఎక్కడ చూడు, ఇక్కడ నేను చెప్తానా చూడు, మైనస్ u2i క్యాప్ మైనస్ gtj క్యాప్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0. క్లియర్ అమ్మా, వెరీ గుడ్. డాట్ ప్రొడక్ట్ చూడు, డాట్ ప్రొడక్ట్ అంటే అయిని జేని జేతోనేగా ఇంటూ చేసేది కాబట్టి u1 ఇంటూ u2 మైనస్ u1 ఇంటూ u2 ఏమే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ g ఇంటూ g g స్క్వేర్ t ఇంటూ t t స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడన్నా gt స్క్వేర్ ఈజ్ ఈక్వల్ మైనస్ ut అటుపోతే u1 u2 అంతేనా. మనకు కావాల్సింది t కదా. సో t స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రా u1 u2 బై g కదా. ఇక్కడ g స్క్వేర్ g స్క్వేర్ ఓకే, ఇది g స్క్వేర్. ఇప్పుడు t ఈజ్ ఈక్వల్ టు ఏందమ్మా ఆన్ ది రూట్ ఆఫ్ u1 u2 బై g స్క్వేర్. సో ఫైనల్ ఈక్వేషన్ t ఈజ్ ఈక్వల్ టు ఏందిరా రూట్ u1 u2 ఇగో రూట్ u1 u2 బై రూట్ g స్క్వేర్ అంటే ఎంత నాన్న g కదా, రూట్ నుంచి బయటకు వస్తే. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే దాని మీనింగ్ ఏంటి తెలుసా, స్టార్ట్ అయిన టీ టైం తర్వాత ఈ టూ వెలాసిటీ వెక్టార్స్ పర్పెండిక్యులర్ అయ్యాయి. ఎంత టైం తర్వాత పర్పెండిక్యులర్ అయ్యాయి ఈ టూ వెక్టార్స్ వెలాసిటీ వెక్టార్స్? ఇగో ఇంత టైం తర్వాత. సో ఈ ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఏం లేదురా, ఎంత స్పీడ్ u1 స్పీడ్ ఎంత ఇస్తాడు 4 మీటర్ పర్ సెకండ్, ఇగో ఈ స్పీడ్ ఇస్తాడు 5 మీటర్ పర్ సెకండ్. అయితే ఎంత టైం తర్వాత ఈ రెండు వెలాసిటీ వెక్టార్స్ పర్పెండిక్యులర్ అవుతాయి అని అడుగుతాడు. అప్పుడు ఫార్ములా ఇదేగా t ఈజ్ ఈక్వల్ టు ద రూట్ ఆఫ్ u1 u2 బై g కదా. అంటే u1 స్పీడ్ u2 స్పీడ్ ఇస్తే చాలు టైం కనుక్కోవచ్చు. ఇగో ఇంత టైం తర్వాత టూ వెలాసిటీ వెక్టార్ పర్పెండిక్యులర్ అవుతాయి. రైట్, నెక్స్ట్ చూద్దాం అద్భుతంగా ఇంకో క్వశ్చన్. సపరేషన్ బిట్వీన్ దెమ్ వెన్ వెలాసిటీ వెక్టార్స్ ఆర్ పర్పెండిక్యులర్ ఈజ్ అన్నాడు. అర్థమవుతుందా పాయింట్? ఇక్కడ చూడు, సపరేషన్ బిట్వీన్ దెమ్ ఎప్పుడు వెన్ వెలాసిటీ వెక్టార్స్ ఆర్ పర్పెండిక్యులర్. వెలాసిటీ వెక్టార్స్ పర్పెండిక్యులర్ గా ఉన్నప్పుడు ఆ రెండింటి మధ్య సపరేషన్ ఏంటి అన్నాడు. అంటే ఇందాక నేను చెప్పాను కానీ నేను ఇగో ఇది టవర్, మళ్ళొకసారి ఇస్తాను చూడు, ఇది ఎంత స్పీడ్తో ఇస్తాను నాన్న ux ఈజ్ ఈక్వల్ టు u1, ఇది ఆపోజిట్ డైరెక్షన్లో కదా నాన్న ux ఈజ్ ఈక్వల్ టు మైనస్ u2. ఏమే ఇగో ఈ బాడీ గ్రౌండ్ని ఇక్కడ తాకింది, అర్థమైనా అమ్మా, ఇగో ఈ బాడీ గ్రౌండ్ని ఇక్కడ తాకింది, అదేనా, వెరీ గుడ్. ఇప్పుడు ఏమన్నాడు, సపరేషన్ బిట్వీన్ దెమ్ వెన్ వెలాసిటీ వెక్టార్స్ ఆర్ పర్పెండిక్యులర్. చూడు, స్టార్ట్ అయిన టీ టైం తర్వాత బాడీ ఇగో ఇక్కడికి వచ్చింది, ఇక్కడ వెలాసిటీ ఏంది నాన్న v2. స్టార్ట్ అయిన టీ టైం తర్వాత ఇగో బాడీ ఇక్కడ రీచ్ అయింది, ఇక్కడ ఉన్నప్పుడు దాని వెలాసిటీ ఏంది నాన్న v1. ఇది v1 ఇది v2. ఈ రెండు ఇప్పుడు చూడండి, ఈ వెలాసిటీ వెక్టార్స్ రెండు మధ్య యాంగిల్ ఎంత ఉంది నాన్న 90 డిగ్రీస్ పర్పెండిక్యులర్ అయినాయి కదా. రైట్, ఇప్పుడు ఈ టూ బాడీస్ మధ్య సపరేషన్ ఏంటి అని అడుగుతాను. అంటే ఈ టూ బాడీస్, ఇది గ్రౌండ్ని ఇక్కడ తాకింది, ఇది గ్రౌండ్ని ఇక్కడ తాకింది. అయితే ఈ బాడీకి అంటే గ్రౌండ్ని తాకిన తర్వాత ఇగో ఈ బాడీకి మధ్య డిస్టెన్స్ ఏమి అని అడుగుతాను. అర్థమైందా? సో ఫస్ట్ ఈ డిస్టెన్స్ ఏంటి అసలు, యాక్చువల్లీ అసలు ఈ డిస్టెన్స్ ఏంటి, ఈ డిస్టెన్స్ ఏంటి, ఇదేంటి, ఇది రేంజ్ అన్నట్టేగా. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందంటే రేంజ్ అన్నట్టే కదా.
ఈ డిస్టెన్స్ ని d1 అనుకుందాం. రేంజ్ అంటే ఏంది? హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఇంటూ టైం కదా. హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ అంటే ఏందమ్మా? u1 ఇంటూ టైం, ఇక్కడ నుంచి ఇక్కడ రీచ్ కావడానికి బట్టే టైం t. సో ఇది కూడా రేంజేగా. ఈ బాడీకి ఇగో ఇది ఏమైందిరా? రేంజ్ d2. అంటే d2 అంటే రేంజ్ అంటే హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ, దీనికి ఏంది? u2 ఇంటూ టైం అంటే ఇక్కడ నుంచి రావడానికి బట్టే టైం t. ఈ టైం రెండు సేమ్ కదా. అప్పుడు మరి ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏందిరా? d1 ప్లస్ d2. అంటే d ఈజ్ ఈక్వల్ d1 ప్లస్ d2. d1 అంటే ఏంది నాన్న? u1 ఇంటూ t. d2 అంటే u2 అంటూ t. సో d ఈజ్ ఈక్వల్ u1 ప్లస్ u2 కామన్ ఏంద్ర బాబు? t. సో ఫైనల్లీ d ఈజ్ ఈక్వల్ ఏమనాలి దీన్ని? u1 ప్లస్ u2 ఓకే, u1 ప్లస్ u2 ఓకే. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ t? t అంటే ఆఫ్టర్ t టైమ్ దీస్ టూ వెలాసిటీ వెక్టార్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. అంటే స్టార్ట్ అయిన t టైం తర్వాత ఈ టూ వెలాసిటీ వెక్టార్స్ పర్పెండిక్యులర్ అయ్యాయి. ఎంత టైం తర్వాత పర్పెండిక్యులర్ అయ్యాయి? ఆ టైంని మనం కష్టపడి కనుక్కున్నాం. ఇక్కడ చూడు, ఇగో స్టార్ట్ అయిన ఎంత టైం తర్వాత రూట్ u1 u2 బై g. కాబట్టి అదే రాసేద్దాం అక్కడ. ఇగో ఇక్కడ t అంటే ఏంది? రూట్ ఆఫ్ u1 u2 ఏమి బై g. ఇగో ఇది ఇగో u1 ప్లస్ u2 కి u2. t అంటే రూట్ u1 u2 బై g. ఈ ఫార్ములా వాడాలి. ఎప్పుడైనా సరే వెలాసిటీ వెక్టార్స్ పర్పెండిక్యులర్ గా ఉన్నప్పుడు ఆ టూ బాడీస్ మధ్య డిస్టెన్స్ సపరేషన్ కనుక్కోండి అన్నప్పుడు ఈ ఫార్ములా వాడాలి. ఓకేనమ్మా? 100% ఈ ఫార్ములా వాడాలి. క్లియర్? వెరీ గుడ్, వెరీ నైస్. ఇప్పుడు చూద్దాం మనం. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడు, టైమ్ ఆఫ్టర్ విచ్ దైర్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్స్ ఆర్ పర్పెండిక్యులర్ ఈజ్ అన్నాడు. ఎంత టైం తర్వాత, ఇంతకుముందు ఏం కనుక్కున్నా నేను? ఎంత టైం తర్వాత వెలాసిటీ వెక్టార్స్ పర్పెండిక్యులర్ అవుతాయి. ఇప్పుడు ఎంత టైం తర్వాత డిస్ప్లేస్మెంట్ వెక్టార్స్ పర్పెండిక్యులర్ అవుతాయి అంటాడు. చూడు ఒకసారి మనం గమనిద్దాం విద్యార్థులారా. ఇగో చూడు, ఇగో ఇది టవర్. ఇగో బాడీని ఎంత స్పీడ్తో వేసాడు? ux = u1. ఇగో దీన్ని ux = ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి u2. ఏమి? ఇగో ఇది వచ్చి గ్రౌండ్ తాకింది ఇక్కడ. ఇగో ఇది వచ్చి ఇగో ఇక్కడ గ్రౌండ్ తాకింది. అయితే అని అడిగే క్వశ్చన్, టైమ్ ఆఫ్టర్ విచ్ దేర్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఎస్. ఇగో స్టార్ట్ అయిన t టైం తర్వాత బాడీ ఇగో ఇక్కడికి రీచ్ అయింది అనుకుందాం. ఓకేనమ్మా? రైట్. స్టార్ట్ అయిన t టైం తర్వాత బాడీ ఇగో ఈ పాయింట్ రీచ్ అయింది అనుకుందాం. అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏంటి? అరే బాబు, ఇక్కడ నుంచి బాడీ ఇక్కడికి వచ్చిందంటే హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ ఏమైందిరా? ఇగో హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఇదే కదా. ఇది హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ sx = x. వర్టికల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఇదేగా. ఇగో ఇది వర్టికల్ డిస్ప్లేస్మెంట్ అంటే sy = y. అంతే కదా? ఎస్. మళ్ళీ ఇది దీనికి కూడా అంతే కదా. ఇగో ఇది హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ sx = x. ఇగో ఇదేందమ్మా? ఇది వర్టికల్ డిస్ప్లేస్మెంట్ sy = y. బాడీ ఇక్కడ రీచ్ అయినప్పుడు హారిజంటల్ డిస్ప్లేస్మెంట్, వర్టికల్. అసలు డిస్ప్లేస్మెంట్ ఏంటి ఇక్కడ తెలుసా నీకు? ఇగో ఇది పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్, ఇది ఇక్కడికి వచ్చింది. ఇది ఇనిషియల్ పాయింట్, ఇది ఫైనల్ పాయింట్. ఇగో ఇది డిస్ప్లేస్మెంట్. ఇది కూడా అంతే, ఇది ఇనిషియల్ పాయింట్, ఇది ఫైనల్ పాయింట్. ఇగో డిస్ప్లేస్మెంట్ అంటే ఇగో ఇది. అంటే ఈ డిస్ప్లేస్మెంట్ ఏంది నాన్న? s1. ఇగో ఈ డిస్ప్లేస్మెంట్ ఏంది నాన్న? s2. అంటే ఈ డిస్ప్లేస్మెంట్ వెక్టార్స్, ఇగో డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అంటే s1 బార్, ఇదేందమ్మా? s2 బార్. ఇగో ఈ డిస్ప్లేస్మెంట్, ఇగో ఈ డిస్ప్లేస్మెంట్, ఇగో రెండు ఇక్కడ ఎట్లయినాయి? పర్పెండిక్యులర్గా ఉన్నాయి, 90 degrees ఉన్నాయి. స్టార్ట్ అయిన ఎంత టైం తర్వాత ఈ s1 డిస్ప్లేస్మెంట్, s2 డిస్ప్లేస్మెంట్ ఇగో ఇట్లా, ఇగో ఇది ఈ s2 డిస్ప్లేస్మెంట్, ఇదిరా s1 డిస్ప్లేస్మెంట్, ఇగో ఇది రెండు పర్పెండిక్యులర్ అవుతాయి అంటాడు. స్టార్ట్ అయిన ఎంత టైం తర్వాత అంటే t కనుక్కోవాలి. ఇంతకు ముందు ఏం కనుక్కున్నాం? అప్పుడు కూడా టైమే, కానీ వెలాసిటీ వెక్టార్స్ పర్పెండిక్యులర్ అయినప్పుడు టైం కనుక్కున్నాం. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ వెక్టార్స్ పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు ఎంత టైం తర్వాత పర్పెండిక్యులర్ అవుతాయి అంటాడు. అంటే మనం ఫస్ట్ s1 కనుక్కుందాం. s1 అంటే ఏంద్రా? s1 వెక్టార్ ఎట్లా రాస్తాం మనం? sxi క్యాప్ ప్లస్ syj క్యాప్. ఇక్కడ కూడా అంతే కదా. s2 ఇగో డిస్ప్లేస్మెంట్ ఏంది? s2 బార్ = sxi క్యాప్ ప్లస్ syj క్యాప్. నేను చెప్పాను ఇంత ముందు కదా, హారిజంటల్ ప్రొజెక్షన్ లో రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోమన్నా. హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఏందిరా? u × t. వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఏంది?
ఆఫ్ జీటీ స్క్వేర్. దాని డెరివేషన్ కూడా చెప్పాను కదా ఇందాక. వెరీ గుడ్. ఎస్ఎక్స్ హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ అంటే యూ ఇంటూ టీ, u1 కదా వెలాసిటీ u1 ఇంటూ టీ ఐ క్యాప్. ఎస్వై వర్టికల్ డిస్ప్లేస్మెంట్ కదా కిందకి కదా ఎస్వై అంటే, కాబట్టి మైనస్ రాద్దాం. ఆఫ్ జీటీ స్క్వేర్ జే క్యాప్. ఇది S1 ఓకేనా. S2 చూడు, S2 బార్ ఇజ్ ఈక్వల్ ఎస్ఎక్స్ యూ ఇంటూ టీ కదా అంటే మైనస్ రాయాలి ఇక్కడ ఐ క్యాప్ మైనస్ ఆఫ్ జీటీ స్క్వేర్ ఏంది నాని ఇది జే క్యాప్. మరి ఈ టూ డిస్ప్లేస్మెంట్ వెక్టార్స్ ఎలా ఉన్నాయన్నాడు ఆయన, పర్పెండిక్యులర్. టూ వెక్టార్స్ పర్పెండిక్యులర్ గా ఉంటే దాని డాట్ ప్రొడక్ట్ ఏంటి 0. కాబట్టి S1 బార్ డాట్ S2 బార్ డాట్ ఈజ్ ఈక్వల్ ఏందినా 0. ఎస్. ఇప్పుడు చూడు S1 అంటే u1t, ఇగో u1t ఏమి ఐ క్యాప్ మైనస్ ఆఫ్ జీటీ స్క్వేర్ జే క్యాప్ డాట్ మళ్ళీ ఇదేని మైనస్ యూటీటీ ఐ క్యాప్ మైనస్ ఆఫ్ జీటీ స్క్వేర్ జే క్యాప్ దట్ ఈస్ ఈక్వల్ 0. డాట్ ప్రొడక్ట్ 0. సార్ అయిన ఐతో జేని జేతో ఏంటో డాట్ ప్రొడక్ట్ అంటే u1 ఇంటూ u2 మైనస్ u1 u2 t ఇంటూ t స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ హాఫ్ ఇంటూ హాఫ్ 1/4 g ఇంటూ g స్క్వేర్ t స్క్వేర్ ఇంటూ t స్క్వేర్ t పవర్ 4 ఈజ్ ఈక్వల్ 0. సో దీన్ని ఇలాగే ఉంచి 1/4 g స్క్వేర్ t పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు అటు వెళ్తే u1 u2 t స్క్వేర్ అయిపోతుంది t పవర్ 4 t స్క్వేర్ అంటే ఇక్కడ t స్క్వేర్ ఉంటుంది ఇంకా అంతేనా. అంటే ఇక్కడ ఏమున్నది బాబు g స్క్వేర్ t స్క్వేర్ ఇది అటు వెళ్తే 4u1 u2 t స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది కదా. నాకు కావాల్సింది ఏంది నాన్న t అంటే t స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఇది ఏవిదిరా 4u1 u2 బై g స్క్వేర్. t స్క్వేర్ గా స్క్వేర్ అడిపోతే ఏమైంది నాన్న రూట్. అంటే ఫైనల్లీ t ఈజ్ ఈక్వల్ ఏందమ్మా √4 అంటే 2 బ్రాకెట్లో రూట్ u1 u2 దాన్ని ఏం చేయలేం రూట్ g స్క్వేర్ అంటే g కదా. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఇగో ఈ ఫార్ములా కూడా వచ్చింది కదా నాకు. అంటే స్టార్ట్ అయిన ఇగో ఇంత టైం తర్వాత డిస్ప్లేస్మెంట్ వెక్టార్స్ ఎట్లున్నాయి నాన్న పర్పెండిక్యులర్ ఉన్నాయి. అంటే u1 u2 అంటే ఈ వెలాసిటీ ఇగో ఈ వెలాసిటీ u1 u2 తెలిస్తే చాలు మనకి ఎంత టైం తర్వాత డిస్ప్లేస్మెంట్ వెక్టార్స్ ఇగో ఈ డిస్ప్లేస్మెంట్ వెక్టార్స్ పర్పెండిక్యులర్ అవుతాయో తెలిసిపోతుందిగా. ఇది ఫార్ములా 2 ఇంటూ రూట్ u1 u2 బై g గుర్తుంచుకోవాలి. క్లియరా. దీని మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఈ నెక్స్ట్ వీడియో ఏంటి బెస్ట్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ దిస్ టాపిక్. అక్కడ ఇవన్నీ వీటి ప్రతి అప్లికేషన్ మీద ఒక ప్రాబ్లం వస్తుంది అక్కడ. కాబట్టి ప్రాబ్లమ్స్ ఆ వీడియో కూడా పర్ఫెక్ట్ చూడాలి మీరు. రైట్ ఓకే. నెక్స్ట్ చూద్దాం. సపరేషన్ బిట్వీన్ దెమ్ వెన్ డిస్ప్లేస్మెంట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. డిస్ప్లేస్మెంట్ వెక్టార్స్ పర్పెండిక్యులర్ గా ఉన్నప్పుడు ఆ రెండింటి మధ్య సపరేషన్ ఏంటి అని అడుగుతాను నేను. అంటే ఇదే కదా ఇగో ఈ వెలాసిటీ ఎంత నాన్న ux ఈజ్ ఈక్వల్ టు u1 ఈ వెలాసిటీ ఎంత నాన్న ux ఈజ్ ఈక్వల్ టు మైనస్ u2 కదా. స్టార్ట్ అయిన టీ టైం తర్వాత ఇగో ఇది గ్రౌండ్ తాకింది ఇగో ఇక్కడ ఇది గ్రౌండ్ తాకింది అంతేనా కదా. వీటి సపరేషన్ అడుగుతాడు అంటే ఇగో ఇది ఎప్పుడు వీటి సపరేషన్ ఇది ఎప్పుడట డిస్ప్లేస్ గో స్టార్ట్ అయిన టీ టైం తర్వాత ఇది ఇక్కడికి వచ్చింది. స్టార్ట్ అయిన టీ టైం తర్వాత ఇగో బాడీ ఇక్కడ రీచ్ అయింది ఓకేనమ్మా. ఇగో ఈ డిస్ప్లేస్మెంట్ ఏంది బాబు ఇగో ఇది ఇనిషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్ ఇగో ఇది డిస్ప్లేస్మెంట్ S1 అంటే S2 కదా ఇది S2 ఇగో ఇనిషియల్ పాయింట్ ఇది ఫైనల్ పాయింట్ ఇగో ఇది డిస్ప్లేస్మెంట్ అంటే S2 ఇగో ఈ డిస్ప్లేస్మెంట్ రెండు ఎట్లా ఉన్నాయి నాన్న పర్పెండిక్యులర్గా ఉన్నాయి ఇగో ఇది పర్పెండిక్యులర్గా యాంగిల్ 90. ఈ రెండు పర్పెండిక్యులర్ గా ఉన్నప్పుడు డిస్ప్లేస్మెంట్ వెక్టార్ పర్పెండిక్యులర్ గా ఉన్నప్పుడు ఇగో ఈ బాడీ వచ్చి ఇగో ఇక్కడ తాకింది ఈ బాడీ వచ్చి ఇక్కడ తాకింది ఈ బాడీకి మధ్య డిస్టెన్స్ ఏంటి అని అడుగుతాను. ఫస్ట్ మనం ఈ డిస్టెన్స్ కనుక్కుందాం. ఇగో ఈ డిస్టెన్స్ ఇగో ఇదేంటి రేంజేగా హారిజంటల్ ప్రొజెక్షన్ కి ఇదేందమ్మా రేంజ్. అంటే రేంజ్ ఫార్మ్ ఏంది హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఇంటూ టైమేగా. హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఏంటా u1 ఇంటూ టైం ఈ నుంచి ఇటు రావడానికి బట్టే టైం. అదే పాయింట్. ఇగో యాక్చువల్లీ డిస్ప్లేస్మెంట్ అంటే ఇది గ్రౌండ్ ఇక్కడ తాకింది కదా. ఇగో డిస్ప్లేస్మెంట్ అంటే యాక్చువల్లీ ఇక్కడ వరకు తీసుకోవాలి. ఇగో డిస్ప్లేస్మెంట్ అంటే
ఇక్కడ వరకు తీసుకోవాలి, ఇది ఓకేనా. ఇంతకుముందు ప్రీవియస్ దాంట్లో కూడా అంతే, అంతేనా. ప్రీవియస్ ఏంది అక్కడ చూడు, డిస్టెన్స్ కనుక్కున్నావా, డిస్ప్లేస్మెంట్ అంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ d2 ఆల్రెడీ కనుక్కున్నాం కదా, హారిజంటల్, ఇది హారిజంటల్, అంతే, గ్రౌండ్ తాకింది కాబట్టి అది రైట్. ఓకే, ఓకేనా, రైట్. ఇక్కడ కూడా అంతే కదా, ఇగో ఇది కూడా రేంజే కదా, ఈ బాడీకి రేంజ్ రా, రేంజ్ అంటే d2 ఈజ్ ఈక్వల్ టు హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఇంటూ టైం. హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ అంటే ఏంది, u2 ఇంటూ టైం, ఈ నుంచి ఇటు రావడానికి బట్టే టైం ఏంది t. విషయం అర్థమైందమ్మా, వెరీ గుడ్. అప్పుడు టోటల్ డిస్టెన్స్ d ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, d1 ప్లస్ d2, ఇగో ఈ డిస్టెన్సే కదా నాకు కావాల్సింది. అప్పుడు d ఈజ్ ఈక్వల్ టు ఏందమ్మా, d1 అంటే u ఇంటూ t, ఇగో ఇది u2 ఇంటూ t, అంతే కదా, టోటల్ డిస్టెన్స్ అంటే d1 ప్లస్ d2. సో d ఈజ్ ఈక్వల్ టు ఏందిరా, u1 ప్లస్ u2 ఇంటూ టైం, టీని కామన్ ఇద్దాం భారీ ఎత్తున. ఇప్పుడు u1 ప్లస్ u2 ఇంటూ t అంటే ఏంటి, t అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ వెక్టార్స్ పర్పెండిక్యులర్ గా ఎంత టైం తర్వాత ఈ డిస్ప్లేస్మెంట్ వెక్టార్స్ పర్పెండిక్యులర్ అవుతాయి అనేది కనుక్కున్నగా నేను, ఎంత టైం తర్వాత అవుతాయి, 2 ఇంటూ రూట్ u1 u2 బై జీనే కదా, అదే రాసేస్తాను నేను. కాబట్టి ఏంది t అంటే 2 ఇంటూ రూట్ u1 u2 బై జీ, ఇది ఫార్ములా. అర్థమవుతుందా పాయింట్, అదేనా. సో ప్రీవియస్ కూడా అదే, ఇగో d2, ఇగో డిస్ప్లేస్మెంట్ అంటే ఇగో ఈ నుంచి ఇడికి వచ్చినప్పుడు డిస్ప్లేస్మెంట్, అది ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు డిస్ప్లేస్మెంట్, హారిజంటల్ డిస్ప్లేస్మెంట్, ఇగో హారిజంటల్ డిస్ప్లేస్మెంట్, ఓకేనమ్మా. సో జాగ్రత్తగా నేర్చుకోవాలి ఇది. ఇగో ఇది ఎప్పుడు డిస్ప్లేస్మెంట్ వెక్టార్స్ పర్పెండిక్యులర్ గా అయినప్పుడు ఈ టూ బాడీస్ మధ్య డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా. క్లియరా, ఏ ప్రాబ్లంలోనైనా ఈ కాన్సెప్ట్ లో u1 u2 రెండు తెలిస్తే చాలు కనుక్కోవచ్చు, అంతే కదమ్మా, వెరీ గుడ్, రైట్. నెక్స్ట్, the time after which their velocity vectors are making an angle theta with each other అన్నాడు. ఇప్పుడు ఏం కనుక్కుంటాడు, ఇప్పుడు కూడా టైమే, ఎప్పుడు వెలాసిటీ వెక్టార్స్ ఆర్ మేకింగ్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ కాదు, ఇప్పుడు మేకింగ్ అన్ యాంగిల్ థీటా అని అడుగుతాడు. అంటే ఏంది, దానికి దీనికి డిఫరెన్స్ ఏంది ఒకసారి చూద్దాం మనం. ఇది టవర్, ఏమే ఇక్కడ ఎంత స్పీడ్తో వేసాడు, ux ఈజ్ ఈక్వల్ టు u1 స్పీడ్, ఇదెంత స్పీడ్తో వేసాడు, ux ఈజ్ ఈక్వల్ టు మైనస్ u2, ఏమే ఇది గ్రౌండ్ని ఇక్కడ తాకింది, ఇది గ్రౌండ్ని ఇక్కడ తాకింది, క్లియరా. సో ఆఫ్టర్ టీ టైం, ఎంత టైం తర్వాతట, టీ టైం తర్వాత ఈ బాడీ వెలాసిటీ అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి రీచ్ అయింది, ఇప్పుడు వెలాసిటీ ఏంది, ఇది v1, ఇగో టీ టైం తర్వాత ఈ బాడీ ఇగో ఇక్కడికి రీచ్ అయింది, ఇప్పుడు వెలాసిటీ ఏంది v2, ఇగో ఈ వెలాసిటీ మధ్య యాంగిల్ థీటా పర్పెండిక్యులర్ కాదు. ఇంతకు ముందేమో ఈ టూ వెలాసిటీస్ వెక్టార్స్ పర్పెండిక్యులర్ అవ్వడానికి ఎంత టైం పట్టింది అని అడిగాడు. ఇప్పుడు ఈ టూ వెలాసిటీ వెక్టార్స్ మధ్య థీటా యాంగిల్ ఉందట, అది 120 కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మొత్తానికైతే థీటా యాంగిల్ ఉందట. అప్పుడు టైం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు డైరెక్ట్ ఈ టైం గుర్తుపెట్టుకోండి, ఇది పెద్ద డెరివేషన్ ఇది. సో టీ ఈజ్ ఈక్వల్ ఆన్ ది రూట్ ఆఫ్ u1 u2 బై g ఇంటూ కాట్ టీటా బై 2, ఇగో ఇది ఫార్ములా, ఓకేనమ్మా. ఇది చాలా పెద్ద డెరివేషన్, గుర్తుపెట్టుకోండి. సో టీ ఈజ్ ఈక్వల్ ఆన్ ది రూట్ ఆఫ్ u1 u2 బై g ఇంటూ కాట్ టీటా బై 2. ఎప్పుడు ఇది, వెన్ వీ హ్యావ్ టు యూజ్ దిస్ వన్. సో దీస్ వెలాసిటీ వెక్టార్స్ మేక్స్ అన్ యాంగిల్ థీటా బిట్వీన్ దెమ్. ఈ రెండింటి మధ్య థీటా యాంగిల్ ఎంత టైం తర్వాత ఉంటుంది అంటే రూట్ u1 u2 బై g ఇంటూ కాట్ టీటా బై 2. అదేవిధంగా ఇక్కడ యాంగిల్ ఇస్తాడు, 60 యాంగిలా, 120 యాంగిలా, మరి ఇక్కడ ఇంకా ఏదైనా యాంగిల్ ఇస్తాడు అక్కడ, అదేవిధంగా అప్పుడు ఈ ఫార్ములా అయితే 90 యాంగిల్ ఇచ్చినా పర్లేదు, అదేవిధంగా పాయింట్, వెరీ గుడ్. ఇప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు ఇది ఫార్ములా, అంటే అంత టైం తర్వాత ఈ టూ వెలాసిటీ వెక్టార్ మధ్య యాంగిల్ ఇంత ఉంటుంది, రైట్. నెక్స్ట్, the distance between them when their velocity vectors are making an angle theta with each other అన్నాడు. ఇప్పుడేమంటాడు, వెలాసిటీ వెక్టార్స్ చూడు, ux is equal to u1, ఇదేందమ్మా ux is equal to u2, ఏదో గ్రౌండ్ తాకింది, ఇగో ఇది గ్రౌండ్ తాకింది,
అప్పుడు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ సపరేషన్ ఏంటి అని అడుగుతాడు. అంటే టీ టైం తర్వాత బాడీ ఇక్కడికి రీచ్ అయింది, టీ టైం తర్వాత బాడీ ఇక్కడికి రీచ్ అయింది. ఇక్కడ వెలాసిటీ వెక్టార్ ఏంటి v1, ఇక్కడ వెలాసిటీ వెక్టార్ v2. ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉందట, యాంగిల్ థీటా. సో వెలాసిటీ వెక్టార్స్ మధ్య యాంగిల్ థీటా అయినప్పుడు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏంటి అని అడుగుతాడు. ఇందాక నేను చెప్పాను కదా డిస్టెన్స్ అంటే వెలాసిటీ ఇంటూ టైం కదా, ఇందాక డెరివేషన్ చెప్పానుగా, u1 ప్లస్ u2 ఇంటూ టీ. యాక్చువల్లీ వెలాసిటీ ఇంటూ టైం అంటే u1 ప్లస్ u2 ఇంటూ టీ. టీ ఇందాక వచ్చింది కదా టైం, చూడు టైం ఏం వచ్చింది నాన్న, ఏవో ఇది రూట్ u1 u2 బై జీ ఇంటూ కాట్ థీటా బై 2. ఏవో టీ ప్లేస్లో రూట్ u1 u2 బై జీ ఇంటూ కాట్ థీటా బై 2. ఇది ఫార్ములా. ఇగో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనమ్మా, వెరీ గుడ్. నెక్స్ట్, ద టైమ్ ఆఫ్టర్ విచ్ దేర్ పొజిషన్ వెక్టార్స్ ఆర్ మేకింగ్ ఎన్ యాంగిల్ థీటా విత్ ఈచ్ అదర్. ఎంత టైం తర్వాత వాటి పొజిషన్ వెక్టార్స్ అంటే ఇక్కడ చూడు, పొజిషన్ వెక్టార్స్ వెలాసిటీ ఏందమ్మా u1, ఇది ux ఈజ్ ఈక్వల్ టు మైనస్ u2 అంటే కదా, గ్రౌండ్ని ఇక్కడ తాకింది, ఇగో గ్రౌండ్ని ఇక్కడ తాకింది. పొజిషన్ వెక్టార్ అంటే ఆఫ్టర్ టీ టైం తర్వాత బాడీ ఇక్కడ రీచ్ అయింది అనుకో, అంతేనా, లేదా ఇక్కడికే రీచ్ అయింది డైరెక్ట్ ఇదికే అనుకో. బాడీ ఆఫ్టర్ టీ టైం తర్వాత బాడీ ఇక్కడ రీచ్ అయింది అంటే డిస్ప్లేస్మెంట్ ఏంది, ఇగో ఇది పొజిషన్ వెక్టార్ అన్నా డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అన్నా ఇక్కడ సేమ్ కదా, పార్ట్ 1లో చెప్పాను నేను. ఇగో దీని పొజిషన్ వెక్టార్, ఇగో దీని పొజిషన్ అంటే s1 బార్, ఇదేంది s2 బార్. ఈ రెండింటి మధ్య యాంగిల్ అనేది ఎంత ఉందట, థీటా ఉన్నప్పుడు, ఇగో ఇది s2 బార్ s1 బార్. యాంగిల్ 90 కాదు, ఇప్పుడు ఎంత థీటా. ఇంతకుముందు ఏం కనుక్కున్నా నేను, ఈ డిస్ప్లేస్మెంట్ వెక్టార్స్ పర్పెండిక్యులర్ గా అయితే అంటే 90 అయినప్పుడు టైం కనుక్కున్నా. ఇప్పుడు ఈ 2 డిస్ప్లేస్మెంట్ వెక్టార్స్ మధ్య యాంగిల్ 90 కాదు, థీటా. ఇప్పుడు ఎంత టైం పట్టింది అని అడుగుతాను నేను. అప్పుడు ఫార్ములా డైరెక్ట్ గా t ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ రూట్ u1 u2 బై జీ ఇంటూ కాట్ థీటా బై 2. ఒకవేళ పర్పెండిక్యులర్ కూడా వస్తుంది ఇలా 90 అనుకో, ఇక్కడ ఏం వస్తాను 90 కాట్ 90 బై 2 అంటే కాట్ 45. కాట్ 45 చేస్తే మళ్ళీ ఫార్ములా అది వస్తుంది. ఇంతకుముందు డిస్ప్లేస్మెంట్ పర్పెండిక్యులర్ గా ఉన్నప్పుడు ఏ ఫార్ములా వచ్చిందో అదే ఫార్ములా వస్తుంది ఇక్కడ, అదేనా కదా. అక్కడ ఏ ఫార్ములా వచ్చింది, 2 ఇంటూ రూట్ u1 u2 బై జీ వచ్చింది, ఇక్కడ కూడా అదే వస్తుంది. ఓకేనా, రైట్. ఇప్పుడేంటి, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అడుగుతాడు. ఇగో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏంటి అని అడుగుతాడు, అంతేగా. అంటే డిస్టెన్స్ అంటే మళ్ళీ ఏం రాస్తాం, మళ్ళీ అక్కడ ఇగో డైరెక్ట్ రాస్తాను నేను. డిస్టెన్స్ అంటే వెలాసిటీ ఇంటూ టైం, అంతే కదా. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏందిరా, ఇగో డిస్టెన్స్ అంటే ఏం రాస్తాం మనం డైరెక్ట్గా, వెలాసిటీ ఇంటూ టైం అంటే u1 ప్లస్ u2 ఇంటూ టీ, అదే రాస్తాను. రైట్. d ఈజ్ ఈక్వల్ u1 ప్లస్ u2. ఇది పొజిషన్ వెక్టార్స్ మధ్య యాంగిల్ థీటా అయినప్పుడు వాటి మధ్య డిస్టెన్స్, టైం ఎంత పట్టింది మరి. సో ఈ రెండింటి మధ్య యాంగిల్ థీటా అయినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం పట్టిందమ్మా, ఇగో ఈ ఫార్ములా రాసేద్దామా. క్లియర్. సో టీ ప్లేస్లో 2 ఇంటూ రూట్ u1 u2 బై జీ ఇంటూ కాట్ థీటా బై 2, కాట్ థీటా బై 2. ఇది ఫార్ములా. అర్థమవుతుందా విషయం. ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా మీరు నేర్చుకుంటేనే మనం దీని తర్వాత వచ్చే వీడియో అంటే బెస్ట్ ప్రాబ్లమ్స్ అని నేను చెప్తా, అక్కడ మీరు అద్భుతంగా ఇవి నేర్చుకోవచ్చు అనమాట. ఓకేనమ్మా. ఇది పార్ట్ 1 అండ్ పార్ట్ 2. పార్ట్ 1 ఏమో సేమ్ సబ్ టాపిక్ హారిజంటల్ ప్రొజెక్టైల్ మోషన్, అక్కడ ఇంట్రడక్షను ఫార్ములాస్ అన్నీ చెప్పాను, ఇక్కడ దాని అప్లికేషన్ చెప్పాను. ఈ రెండు స్ట్రాంగ్ అయితే నెక్స్ట్ వీడియోలో చెప్పబోయే ఏ ప్రాబ్లం అయినా మీరు చేయొచ్చు. ఓకేనమ్మా. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.